ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమణయే నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తతితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనజా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యశ్చ నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రిరేణ పరకాళయతీంద్రమిష్టాన్ శ్రీమత్పరాంకుశమణిం ప్రణతోస్మి నిత్యం. నీళాతుంగస్తనిగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోత్తిష్టాయాం స్రజనిగళితం యాబలాత్కృత్య పుంక్తే. గోదా తస్యై నమయితమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ புதுவையாண்டாளரங்கற்கு பண்ண திரைப்பாவை பல்பதியம் இன்னிசையாள் பாடி கொடுத்தாள் நற்பாமாலை. பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர்கொடிய தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய். நாடு நீ வேங்கடவர்க்கென்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ஸ்ரீமத் கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுனசூனவே యత్కటాక్షైకలక్ష్యానాం సులభశ్రీధరः సదా. శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి శ్రీ యతిగిరీతిరాజ నారాయణ రామానుజ జీయస్వామి యొక్క దివ్యానుగ్రహం చేత గోదాదేవి అనుగ్రహించిన ఈ తిరుప్పావైని అనుభవించుటకై మనందరూ ఇక్కడ చేరి ఉన్నాం. ఇవాళ పాసురం ஏத்தகலங்கள் எதிர்பொங்கி மீட்டடிப்ப மாத்தாதேபால் சரியம் வள்ளல் பெரும்பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ன சுடரே துயிலடாய். மாத்தாருனக்கு வழிதொலைந்தொன் வாசற்கண் ஆத்தாத வந்தொன் நடிவணியுமா போலே ఒట్టియాం వందోం పుగందేలోరెంబావాయ్ అనేటువంటి అద్భుతమైనటువంటి పాసురం అన్నమాట. పాసురార్థాన్నంతా అనుభవించడానికి అని చెప్పేసి మనం ఈరోజు ఇవాళ ఇక్కడ చేరి ఉన్నాము. ఈ తిరుప్పావై గ్రంథం ఎలా ఉంది అంటే మొదటి 5 పాసురాలు వచ్చేసి ఈ గ్రంథానికి ఉపోద్ఘాతంగా ఉంది. తర్వాత 6వ పాసురం దగ్గర నుంచి 15వ పాసురం వరకు 10 మంది గోపికల్ని నిద్రలేపుతున్నారు. ఆ విధంగా గోపికలు ఒకరిని ఒకరు లేపుకొని అందరూ కలిసి ఆ కృష్ణ పరమాత్మ ఇంటి వాకిటికి వెళ్ళి చేరుతారనమాట. చేరిన వెంటనే అక్కడ బయట ఉండేటువంటి ఆ ద్వారపాలకుల్ని ఆ క్షేత్రపాలకుల్ని వాళ్ళనంతా నిద్రలేపి వాళ్ళ యొక్క అనుమతిని పొంది లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉండేటువంటి నందగోపుల వారిని, యశోదమ్మని, తర్వాత కృష్ణుణ్ణి, తర్వాత బలరాముణ్ణి, ఈ విధంగా లోపలి ఏ క్రమంలో అయితే వాళ్ళు శయనించున్నారో అదే క్రమంలో వాళ్ళని నిద్రలేపుతారనమాట. దాంతా లేపినా కూడా వాళ్ళు వచ్చేసి ఆ కృష్ణ పరమాత్మ లేయడు. అరే మనం ఇంత చేసినా కూడా కృష్ణుడు లేయలేదే, అరే మనం క్రమం తప్పేసి ఇలా చేశామే. క్రమం ఏంటంటే భాగవతోత్తముల్ని ముందర పెట్టుకొని స్వామిని ఆశ్రయించాలి, అమ్మవారిని ముందర పెట్టుకొని అమ్మవారి ద్వారా స్వామిని ఆశ్రయించాలి. మరి వీళ్ళు ఏం చేశారంటే నందగోపుల వారిని ఇంకా యశోదమ్మని నిద్రలేపిన వెంటనే నేరుగా కృష్ణుడిని లేపుతారనమాట. ఎందుకు అంటే ఆ కృష్ణుడిని పొందాలి అనేటువంటి ఆ ఆతృత చేత వెంటనే కృష్ణుడిని లేపేస్తారు. తర్వాత అరే తప్పు చేసాం, ముందుగా బలరాముడిని కదా లేపాలి అని చెప్పేసి బలరాముల వారిని లేపి తర్వాత పురుషకారభూతురాలైనటువంటి ఆ నప్పిన్న విరాట్టిని నీలాదేవిని నిద్రలేపుతున్నారు. అంటే పురుషకారభూతురాలు అంటే స్వామికి మన యొక్క దోషాలేది కూడా స్వామి కంట్లో పడనీయకుండా
స్వామి మనల్ని అనుగ్రహించే విధంగా చేసేటువంటి ఆ అమ్మవారు అన్నమాట. ఆ విధంగా ఉండేటువంటి ఆ అమ్మవారిని ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమகளே நப்பின்னாய் கண்ணம் கமழும் குடலி கடதிரவாய் பன்னங்கும் கோழி அடைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் பீலினங்கள் கோவினகான் வந்தார் விரலி உண்மை துணன் பெயர் பாட సందామరి కయ్యాల్ చీరార్ వళయొలిప్ప వందిగిరవాయ్ మగళిందేలో రెంబావాయ్ అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించారనమాట. ఈ విధంగా పురుషగారభూతురాలైనటువంటి అమ్మవారిని నీలాదేవిని ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాతి పాసురంలో కుత్తబెళక్కరియ కోట్టుక్కాల్ కట్టెల మేలైనటువంటి 19వ పాసురంలో ఏంటంటే ఉపాయ సిద్ధికి అని చెప్పి ప్రార్థించారు. ఉపాయ సిద్ధి అంటే, అమ్మా నువ్వు పురుషగారభూతురాలువై ఉన్నావు, మేము స్వామిని ఇప్పుడు వెళ్ళి ఆశ్రయించబోతున్నాము, స్వామి యొక్క శ్రీచరణముల్ని వెళ్ళి ఆశ్రయించబోతున్నాము, స్వామిని శరణాగతి చేయబోతున్నాము, కాబట్టి ఆ స్వామికి మేము శరణాగతి చేయబోతున్నాం కదా, అది ఫలించే విధంగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడమే ఇక్కడ. అది కుత్తువెళక్కరి అనేటువంటి పాసురంలో ఉపాయ సిద్ధికి అని చెప్పేసి, అంటే స్వామిని ఉపాయంగా మేము ఆశ్రయించబోతున్నాము, స్వామిని మేము వచ్చేసి ఆయన్ని శరణాగతి చేయబోతున్నాము, మా యొక్క శరణాగతి ఫలించేటువంటి విధంగా నువ్వు అనుగ్రహించు అని చెప్పేసి ప్రార్థించారనమాట. అలా ప్రార్థించిన తర్వాత నిన్నటి పాసురంలో 33 అమరర్కు మున్షెడ్నే కప్పం దవిర్కం కలిగే துயிலடாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலடாய் செப்பெண்ண வெண்முலை செவ்வாய் திருமருங்குள் நப்பெண்ணனங்காய் திருவே துயிலடாய் உக்கமும் தட்டொலியும் தந்தொன்மணாலனை ఇప్పోదేమ్మై నీరాట్టేలో రెంబావాయ్. ఇప్పుడు నిన్నటి పాసురంలో ఏంటంటే ఉపేయ సిద్ధికి అని చెప్పేసి ప్రార్థించారు. ఉపేయ సిద్ధి అంటే మనకి ఉపేయం ఏంది, మనం పొందదగినటువంటి విషయం ఏంటంటే అమ్మవారు ఇంకా స్వామి, అంటే అమ్మవారితో చేరి ఉండేటువంటి ఆ స్వామి ఉన్నారే, అటువంటి ఆ స్వామికి కైంకర్యం చేయడమే ఉపేయము, మనం పొందదగినటువంటి ఒక విషయము, మన యొక్క లక్ష్యం అదే అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. అటువంటి ఆ కైంకర్యం మాకు ప్రాప్తించే విధంగా నువ్వు అనుగ్రహించాలి అని చెప్పేసి ఉక్కమం తట్టొలియం తందు ఉన్మణాలనై, అంటే భగవంతుడి యొక్క ఆరాధనకి ఉపకరణములై ఉండేటువంటి ఆ పదార్థాలన్నింటినీ కూడా ఆ భగవంతుడిని కూడా మాకు నువ్వే ఇవ్వాలి, ప్రసాదించాలి అని చెప్పేసి ఉపేయ సిద్ధికై చెప్పేసి అమ్మవారిని నిన్నటి పాసురంలో ప్రార్థిస్తారనమాట. అంతా ప్రార్థించిన తర్వాత లోపల పడుకొని ఉండేటువంటి ఆ నప్పిన్న విరాటి నేరుగా బయటికి లేసొస్తారు. లేసొచ్చి, ఇప్పుడు కృష్ణానుభవం అంటే మీకేదో వేరే అనుభవం, నాకేదో వేరే అనుభవం లేదు, అందరికీ ఒకటే కదా, ఆ స్వామి మమ్మల్ని అనుగ్రహించేటువంటి విధంలో నేను కూడా మీతో కలిసి ఆ స్వామిని ప్రార్థిస్తాను అని చెప్పేసి ఆ గోపికలందరితో పాటు కలిసి నప్పిన్న విరాటి కూడా కలుసుకొని కృష్ణ పరమాత్మని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు. మీరు గమనించినట్లయితే ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్వలియన్ అనేటువంటి 18వ పాసురంలో ఒట్టి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. అక్కడ కృష్ణుడి యొక్క ప్రసంగమే లేదు. 19వ పాసురంలో అమ్మవారిని స్వామిని ఇరువురిని ప్రార్థిస్తున్నారు. నిన్నటి పాసురంలో 39వ అమరర్కు మున్షెడ్నే అనేటువంటి పాసురంలో కూడా అమ్మవారిని స్వామిని ఇద్దరిని కూడా కీర్తిస్తున్నారు. ఈ పాసురంలో ఒట్టి స్వామిని మాత్రమే లేపుతున్నారనమాట. అమ్మవారు లేచి గోపికలందరితో కలిసి నేను కూడా మీతో కలిసి ప్రార్థిస్తాను అని చెప్పి బయటకు వస్తుంది. కాబట్టి ఈ విధంగా అమ్మవారు గోపికలు అందరూ కలిసి కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. ఇప్పుడు నేను కూడా మీలో ఒకదాన్నే కదా అని చెప్పేసి తెలుపుతుందన్నమాట అమ్మవారు అని తెలుపుతారనమాట. అంటే కృష్ణానుభవం వస్తే మీకు ఒకటే నాకు ఒకటే. మన సంప్రదాయంలో ఏంటంటే ఇప్పుడు అసలు కర్మ యొక్క స్పర్శే లేకుండా శ్రీవైకుంఠంలో అక్కడే ఉంటూ స్వామికి సేవ చేసేటువంటి వాళ్ళు నిత్యసూరులు. ఒక కాలంలో కర్మస్పర్శ ఉండి కర్మ సంబంధం ఉండి తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఆచార్యుడి యొక్క కృప చేత ఇక్కడి నుంచి అంతా ఈ సంసార బంధం అంతా తెంచుకొని అక్కడ వెళ్ళి ఆ భగవంతుడిని చేరిన వాళ్ళు ముక్తులు. ఇంకా కూడా ఈ సంసార మండలంలోనే ఉండేటువంటి వాళ్ళు బద్ధులు అనమాట. ఈ విధంగా 3 రకాలు. అంటే అక్కడే భగవంతుడి దగ్గర సేవ చేసేటువంటి ఆ నిత్యులు జీవాత్మలే, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆ ముక్తులు కూడా జీవాత్మలే, ఇక్కడే ఉండేటువంటి ఆ బద్ధులు కూడా జీవాత్మలే. అదేవిధంగా
ఆ పరమాత్మ తప్పితే మిగతా వాళ్ళంతా కూడా జీవాత్మలే అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట, గమనించదగినటువంటి విషయం. ఆ విధంగా ఇక్కడ అమ్మవారిని ఏంటంటే మన సంప్రదాయంలో జీవకోటిలో అమ్మవారిని కూడా చేరుస్తారనమాట. అంటే అమ్మవారికి ఇంకా ఈ జీవాత్మకి 6 విధములైనటువంటి సామ్యం ఉంది. ఏంటంటే అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం, తదేక నిర్వాహ్యత్వం, సంశ్లేషత్తిల్ ధరికయం, విశ్లేషత్తిల్ ధర్యామయం. 6 విధములైనటువంటి సామ్యములు అనమాట అమ్మవారికి ఇంకా ఈ జీవాత్మకి. ఏంటంటే ఆ సామ్యములు అంటే అనన్యార్హ శేషత్వం అంటే నేను ఆ భగవంతుడికే చెందినవంటి వాడిని, నేను ఆ భగవంతుడికే దాసుడిని, ఇతరులకి దాసుడుగా ఉండడానికి నాకు అర్హత లేదు, ఇతరులకి దాసుడుగా ఉండడానికి అర్హత లేదు. ఇది వచ్చేసి అనన్యార్హ శేషత్వం. అమ్మవారు అదే విధంగా ఉన్నారు, జీవాత్మ యొక్క స్వరూపం కూడా అదే. తర్వాత అనన్య శరణత్వం, ఎన్నో ఉపాయాలున్నా కూడా ఈ జీవాత్మ యొక్క స్వరూపానికి తగినటువంటి ఉపాయం ఏంటంటే ఆ భగవంతుడినే ఉపాయంగా ఆశ్రయించి ఉన్నాడనమాట. అంటే అనన్య శరణత్వం అంటే ఆ భగవంతుడే ఉపాయము, వేరొక ఉపాయం లేదు అని చెప్పి ఉండడం అనమాట. అమ్మవారు కూడా ఆ స్వామియే ఉపాయము, వేరొక ఉపాయం లేదు అని చెప్పేసి అమ్మవారు కూడా ఆ విధంగానే ఉన్నారు. కాబట్టి అది మరొక సామ్యము. తర్వాత మరొక సామ్యం ఏంటంటే అనన్య భోగ్యత్వం. అనన్య భోగ్యత్వం అంటే మనకి భోగానికి ఒక విషయంగా పరమాత్మనే పెట్టుకొని ఉన్నాము. రెండోది, నేను ఇతరులెవరికి చెందినవాడిని కాదు, ఆ భగవంతుడికి భోగ్యంగా ఉండేటువంటి వాడిని, భోగంగా ఉండేది. అనన్య భోగ్యత్వం, అనన్య భోగత్వం రెండూ వస్తుందన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే గమనించదగినటువంటి విషయం ఏంటంటే ఆ భగవంతుడికే నే దాసుడిని, ఇతరులకి దాసుడుగా ఉండడానికి అర్హత లేనటువంటి వాడిని, అనన్యార్హ శేషత్వం. ఆ భగవంతుడే నాకు ఉపాయము, ఇతర ఉపాయములేవి లేవు, ఇతర ఉపాయములేవి స్వరూపానికి, జీవాత్మ యొక్క స్వరూపానికి తగినది కాదు, అనన్య శరణత్వం. ఆ భగవంతుడే నాకు భోగ్యము, వేరే ఇతర విషయములంతా నాకు భోగ్యం కాదు. మనం అనుభవించదగినటువంటి విషయం ఏంటంటే ఆ భగవంతుడే, ఆయన యొక్క కళ్యాణ గుణములే మనం వచ్చేసి అనుభవించదగినటువంటిది. ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క రూపము, గుణములు ఇవన్నీ అనుభవించదగినటువంటిది. రెండోది అనన్య భోగ్యత్వం, అనన్య భోగత్వం రెండు. అంటే ఇక్కడ ఏంటంటే నేను ఇతరులకి చెందినవాడిని కాదు, ఆ భగవంతుడికే చెందినవాడిని, నేను నాకు కూడా చెందినవాడిని కాదు, ఆ భగవంతుడికే చెందినవాడిని. అంటే నేను వచ్చేసి ఇతరుల యొక్క అనుభవానికి విషయంగా ఉండేటువంటి వాడిని కాదు, ఆ స్వామి యొక్క సంతోషం కొరకే ఉండేటువంటి వాడిని. అంటే ఇప్పుడు భగవంతుడికే చెందినవాడిని అనేసరికి ఇప్పుడు ఏం తెలుస్తోంది అంటే మన యొక్క పని ఏంటంటే స్వామి యొక్క ముఖోల్లాసానికి తగిన విధంగా ఉండడమే మన యొక్క పని అన్నమాట. ఆ విధంగా ఉండేటువంటి వాడిని కాబట్టి ఇతరులకి అంతా నేను భోగ్యానికి విషయం కాదు, ఆ భగవంతుడే. అహమన్నం అహమన్నం అహమన్నం. అక్కడ ఉండేటువంటి నిత్యసూరులంతా కూడా చెప్తున్నారు, ముక్తులందరూ కూడా చెప్తున్నారు నేను ఆ భగవంతుడికి అన్నంగా ఉన్నాను. అంటే ఆ భగవంతుడికి అంటే నేను ఇతరులకి భోగానికి విషయంగా లేను, ఇతరుల యొక్క భోగ్యానికి విషయంగా లేను, ఆ భగవంతుడికే నేనున్నాను, ఆ భగవంతుడి యొక్క సంతోషం కొరకై ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఈ విధంగా జీవాత్మకి అమ్మవారికి కూడా ఈ విధంగా సామ్యములు అనమాట. అమ్మవారు కూడా ఆ భగవంతుడికే చెందినదై ఉంది, ఇతరులకి ఎవరికి కూడా దాసులుగా ఉండడానికి అర్హత లేదు. అదేవిధంగా ఆ భగవంతుడినే ఉపాయంగా ఆశ్రయించి ఉంది, అదేవిధంగా భగవంతుడినే తనకి భోగంగా స్వీకరించి ఉంది, ఆ భగవంతుడికి తాను భోగంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూడాలి. అదేవిధంగా తదేహ నిర్వాహ్యత్వం అంటే ఈ జీవాత్మ యొక్క స్వరూప స్థితి ప్రవృత్తి నివృత్తి అంతా కూడా ఆ భగవంతుడి యొక్క అధీనము. అదేవిధంగా అమ్మవారి యొక్క స్వరూప స్థితి ప్రవృత్తి నివృత్తులన్నీ కూడా ఆ భగవద్ అధీనం అన్నమాట. ఆ విధంగా జీవాత్మకి అమ్మవారికి కూడా 6 విధములైనటువంటి సామ్యం అన్నమాట. ఆ విధంగా ఉంది. మరి మనం వచ్చేసి కైంకర్యం ఎవరికి చేస్తామంటే మనం వచ్చేసి అమ్మవారితో చేరి ఉండేటువంటి ఆ స్వామికే కైంకర్యం చేస్తాం. కానీ అమ్మవారికి ఆ విధంగా కాదు. అమ్మవారు వచ్చేసి మనందరికీ నాయకురాలై ఉంది, మనందరికీ ఈశ్వరి అయి ఉంది, కానీ భగవంతుడికి మాత్రం పత్ని అయి ఉంది. అశేషాణ జగతో విష్ణు పత్ని అని చెప్పేసి
ఈ లోకం మొత్తానికి మనందరికీ కూడా ఈ జగత్తు మొత్తానికి కూడా అమ్మవారు ఈశ్వరిగా ఉన్నారు. ఆ అమ్మవారు నాయకురాలే ఉన్నారు. అంటే మనందరినీ కూడా నియమిస్తున్నారు అమ్మవారు. కానీ ఆ భగవంతుడికి మాత్రం పత్ని అయి ఉంది, దాసురాలే ఉంది అన్నమాట. ఆ విధంగా ఉంది అని చెప్పి తెలుపుతూ మనం కైంకర్యం చేసేదేమో అమ్మవారితో చేరి ఉండేటువంటి ఆ స్వామికి మిథున కైంకర్యము. అంటే ఇద్దరుగా ఉండేటువంటి వారిరువురికి మనం చేస్తామన్నమాట కైంకర్యం. మన యొక్క కైంకర్య ప్రతి సంబంధులు వాళ్ళే. ఆ విధంగా ఉంది. మరి అమ్మవారు ఎవరికి చేస్తారంటే ఆ భగవంతుడికి మాత్రం చేస్తారు. మన ఏమో అమ్మవారు స్వామికి ఇద్దరికీ కైంకర్యం చేస్తాం, అమ్మవారు స్వామికి మాత్రమే కైంకర్యం చేస్తారు. మనకందరికీ నాయకురాలే ఉన్నారు విషయాన్ని గమనిస్తున్నాం. ఈ విధంగా ఇప్పుడు అమ్మవారు తెలుపుతారనమాట. సామ్యములన్నీ చూసాం కదా. ఇప్పుడు కృష్ణానుభవం అని వస్తే మీకు వేరే అనుభవం, నాకు వేరే అనుభవమా? అందరికీ కృష్ణానుభవం అనేటువంటిది సమానంగానే కదా ఉంది. కాబట్టి మిమ్మల్ని ఆ కృష్ణుడు అనుగ్రహించే విధంగా నేను కూడా మీ సమూహంలో ఒకదాని చేరి ఇప్పుడు నేను కూడా మీ అందరితో కలిసి ఆ కృష్ణుడిని ప్రార్థిస్తాను అని చెప్పేసి ఆ నప్పిన విరాట్టి బయటకు వస్తుందన్నమాట. తలుపు తెరుచుకొని ఈ గోపికలందరితో కలిసి కృష్ణుడిని తాను ప్రార్థిస్తోంది. ఈ విధంగా ఆ కృష్ణుడిని లేపుతున్నారు. ఏ విధంగా కృష్ణుడిని పాసురంలో లేపుతున్నారంటే ఆ భగవంతుడి యొక్క గుణాలకంతా మేము ఓడిపోయాము, ఆ గుణములు మమ్మల్ని ఓడించాయి, అది ఏ విధంగా ఆ గుణములన్నీ మమ్మల్ని ఓడించాయి అనేటువంటి విషయాన్ని తెలుపుతూ కృష్ణ పరమాత్మని నిద్రలేపుతున్నారు. అంటే ఆయన యొక్క సౌలభ్యాది గుణాలు, శీలాది గుణాలు, సౌశీల్యము మొదలైనటువంటి ఆ గుణాలన్నీ తలుచుకుంటే అయ్యో ఒక్క నిమిషం అయినా నిలవగలమా? అలాగే ఓడిపోతాం. అయ్యా నేను నీకే చెందినవాడిని అని చెప్పేస్తాం కదా. ఆ విధంగా భగవంతుడి యొక్క గుణాలకి మేము ఓడిపోయాము. ఆ గుణాలకి ఏ విధంగా ఓడిపోయామో ఆ క్రమాన్ని తెలుపుతూ కృష్ణ పరమాత్మని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు అనేటువంటి విషయాన్ని అంతా ఇక్కడ గమనిస్తూ ముందుగా ఈ పాసురం యొక్క ప్రతిపదార్థాన్ని, తర్వాత దీనిలోని విశేషార్థాలన్నింటినీ కూడా అనుభవిద్దాం క్రమంగా. ముందుగా పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ஏத்தகலங்கள் எதிர்வங்க மீதளிப்பா மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ன சுடரே துயிலடாய் மாத்தார் உனக்கு வலிதலைந்தன் வாசற்கண் ஆத்தாது வந்தன் அடிபணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழ்ந்தேலோரெம்பாவாய் ஏத்த పాలను పితుకుట కుంచిన కలంగల్ కుండలన్నీయును మీదుగా అంటే ఎదురుగా పొంగి మీదు పైకి అళిప్ప పొర్లిపోవునట్లుగా మాత్తాదే విడుపు లేకుండా పాల్చర్యం పాలను కార్చుతున్న వళ్ళల్ ఉదారమైన పెరుం పెద్దవైన ఆత్త లెక్కలేని పశువులను పడైతాడ్ లభించి ఉన్న శ్రీ నందగోపుని యొక్క మహనే పుత్రుడా అరివురాయ్ తెలివి తెచ్చుకొని రమ్ము ఉత్తముడయాయ్ దృఢ ప్రమాణ సిద్ధుడా పెరియాయ్ గొప్పవాడా ఉలహినిల్ లోకమునందు తోత్తమాయి నిన్న ఆశ్రిత పక్షపాతము ప్రకాశించునట్లున్న చూడరే తేజోరూపుడా తుయిలడాయ్ నిద్ర నుండి లెమ్ము మాతార్ శత్రువులు ఉనక్ నీకు వలిదులైంది బలమును కోల్పోయి ఉన్వాసర్కణ్ నీ వాకిలి యందు ఆత్తాద్ సహింపలేక ఉన్నడి నీ పాదముల యందు వచ్చి పణియుమా పోలే పడునట్లుగా యాం మేము పుగழ்ந்து స్తుతించి పోற்றி మంగళాశాసనము చేసి వందోం వచ్చితిమి అని చెప్పేసి దీని యొక్క ప్రతిపదార్థం అన్నమాట. దీంట్లోని విశేషార్థాలన్నింటినీ కూడా క్రమంగా మనం నిదానంగా అనుభవిస్తాం. ఇప్పుడు అమ్మవారికి ఇంకా జీవాత్మకి ఉండేటువంటి 6 సామ్యములు: అనన్యార్హశేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం, తదేక నిర్వాహ్యత్వం. 4 చూసాం. సంశ్లేషత్తిల్ ధరికయం, విశ్లేషత్తిల్ ధర్యామయం. అంటే ఏంటంటే సంశ్లేషత్తిల్ ధరికై అంటే ఆ కృష్ణుడితో చేరి ఉంటే మేము ధరించగలం. అంటే కృష్ణుడితో చేరి ఉంటేనే మేము ధరించి ఉండగలం అన్నమాట, ప్రాణాలతో ఉండగలము. ఆ కృష్ణుడు లేకుండా ఆ కృష్ణ విశ్లేషణలో కృష్ణుడితో కలిసి లేమంటే ప్రాణమే పోతుంది అన్న రీతిలో ఉండేటువంటి వాళ్ళము. ఈ విధంగా జీవాత్మకి ఇంకా అమ్మవారికి ఉండేటువంటి స్వామి అంటే ఆ స్వామితో కలిసి ఉంటేనే మేము ప్రాణాలతో ఉండగలం. ఆ స్వామితో కలిసి లేమంటే ప్రాణాలతో ఉండలేము. ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళము. అంటే అటువంటి
ఆ విధంగా అమ్మవారికి ఇంకా జీవాత్మకి ఉండేటువంటి సామ్యములన్నీ చూసాం. ఇప్పుడు ఏత్తగలంగల్ నిదిరి పొంగి మీదడిప్ప. ఏత్తగలంగల్ అంటే ఇలాగ పాలు పితకడానికి అని చెప్పేసి ఇలా పెట్టినటువంటి ఆ కుండలన్నీ కూడా ఎదురు పొంగి మీదడిప్ప, అలాగే మొత్తం అలాగే ఎదురుగా మొత్తం పొంగి అలాగే పొంగి పొర్లిపోతుందంట. ఎందుకంటే మాట్లాడే పాల్చర్యం వళ్ళల్ పెరుంబ సొక్కల్, ఒక్క నిమిషం కూడా అంతరాయం లేకుండా అసలు విడుపు లేకుండా ఆ విధంగా అది పాలుని కారుస్తుంది. వళ్ళల్ పెరుంబ సొక్కల్, ఉదారములైన పెద్ద పెద్ద ఆ పశువులు అని చెప్పేసి పెద్దవైన ఆ పశువులు అని చెప్పి తెలుపుతున్నారనమాట. ఏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப ஏத்த கலங்களெல்லாம் எதிரே பொங்கி வடியும் படி களமிடாதார் தாழ்வே கலங்களெல்லாம் நிறையும் ஏழாத கலங்கள் நிறையாదొడిగినది పాలిన్ కురయండ్రే. ఇక్కడ కేవలం ఆ పశువులు ఈ విధంగా పాలిస్తున్నాయని కాదు, ఇక్కడ పశువుల్ని ఒక తట్టు, ఆ భగవంతుడిని కృష్ణ పరమాత్మని ఒక తట్టు కంపేర్ చేస్తున్నారనమాట. ఏ విధంగా అంటే ఆ పశువులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇలాగా ఒక పాలు పితకడానికి అని చెప్పి ఇలా కుండ పెడతాం కదా, ఈ కుండ పెట్టి ఇంకో కుండ పెట్టే లోపల ఆ విధంగా ఇలా పెట్టడమే అలుసు. అసలు కుండ పెట్టడమే ఆ కుండంతా అలా నిండిపోయి పొంగి పొర్లిపోయేటట్లుగా ఆ విధంగా పాలిస్తోంది. మరి భగవంతుడు ఎలా ఉన్నాడంటే మనల్ని అందరినీ ఆ విధంగా అనుగ్రహించడానికి అని చెప్పేసి ఉన్నాడు. ఇప్పుడు ఒకడు వచ్చాడు, ఒక ఆయన వచ్చేసి అయ్యా నా కుండ మాత్రం నిండలేదు అంటే, నువ్వు సరిగ్గా దాని కింద పెట్టాలి కుండ, నువ్వు ఎక్కడో కుండ పెడితే అది ఎందుకు నిండబోతుంది? కాబట్టి అది ఆ కుండ పెట్టని వాళ్ళ యొక్క దోషమే తప్ప పాలు ఇచ్చేటువంటి ఆ గోవి యొక్క దోషమా? కాదు కదా, ఆ ఆవు యొక్క దోషం ఏమాత్రం కాదు కదా. కాబట్టి ఇట్ట కలశங்களெல்லாம் நிறையும் ఇట్ట కలంగళెల్లాం నిరయం ఏలాద కలంగల్ నిరయాదొడిగరదు పాలిన్ కురయన్నే. పెట్టినటువంటి కుండలన్నీ నిండుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి పెట్టినటువంటి కుండలు ఆవు దగ్గర పెట్టలేదు కుండ, కానీ నాకు నిండాలి అంటే నిండుతుందా? మరి పెట్టినటువంటి ఆ కుండ వచ్చేసి నిండలేదు అంటే అది పాలు యొక్క దోషమా? కాదు కదా, ఎవరు పెట్టలేదు వాళ్ళ యొక్క దోషము. ఆ విధంగా భగవంతుడు అన్ని వేళల్లోనూ మనల్ని అనుగ్రహించడానికి అని చెప్పేసి కాచుకొని ఉన్నాడు. అన్ని వేళల్లోనూ మనకి ఉపాయంగా ఉండడానికి అని చెప్పేసి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నాకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభించలేదే, నాకు ఆ భగవంతుడు ఉపాయంగా లేడే అంటే నువ్వు వెళ్ళి ఆశ్రయించలేదు. అంటే శరణమాహం తన తాళడైందార్కెల్లాం మరణమాణాల్ వైహుందం కొడుక్కం విరాన్ అరణమైంద మొదటి చోడు తిరుక్కన్నపుర తరణియాళన్ తన దన్బర్కన్వాహమే అని చెప్పేసి ఇక్కడ ఆ విధంగా తిరుక్కన్నపురం అనేటువంటి ఆ దివ్యదేశానికి నమ్మాళ్ళవార్లు ఎంతో అద్భుతంగా తిరువాయుబడిలో వర్ణిస్తూ అవసరాన్ని విన్నప్పం చేస్తారనమాట. శరణమాహం తనదాలడైందారికెల్లా, ఆ భగవంతుడు తనని వచ్చి ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా శరణ్యుడై ఉన్నాడు ఆ భగవంతుడు చెప్పేసి. ఇప్పుడు శరణాగతి అంటున్నామే, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తున్నామే. మనం ఆ భగవంతుడిని ఆశ్రయించడం మనకు ఉపాయమా? కాదు. కేవలం స్వామి నువ్వు రక్షిస్తున్నావు కదా, ఆ రక్షణని నేను స్వీకరిస్తున్నాను, నిన్నే రక్షకుడై నేను అత్యవసిస్తున్నాను వరించడమే శరణాగతి అంటే. శరణాగతి ఉపాయం కాదు, ఆ భగవంతుడు ఉపాయము. శరణాగతి కేవలం రక్షకుడుగా స్వామిని స్వీకరించడం. అంటే స్వామి మనల్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం? నేను స్వతంత్రుణ్ణి, నేను పరతంత్రుణ్ణి కాదు, నీకు నన్ను నేను రక్షించుకోగలను, ఆ విధంగా అహంకారంతో ఉన్నాం అనమాట మనందరం. భగవద్ విముఖులై ఉన్నాం మనందరం కూడా. ఆ భగవంతుడి తట్టు తిరిగి కూడా చూడకుండా ఉంటే మనకి ఎలా లభిస్తుందండి ఆ అనుగ్రహం అనేటువంటిది? ఆ విధంగా ఉంది. అంటే ఇప్పుడు నమశబ్దార్థం, అష్టాక్షరి మహామంత్రుల్లో నమశబ్దార్థం 3 విధములైనటువంటి విరోధుల్ని పోగొడుతోంది. స్వరూప విరోధి, ఉపాయ విరోధి, తర్వాత ఫల విరోధి, పురుషార్థ విరోధి అనమాట. ఏ విధంగా అంటే స్వరూప విరోధి, నేను నాకు చెందినటువంటి వాడిని కాదు, ఆ భగవంతుడికే చెందినటువంటి వాడిని. అంటే స్వరూపానికి ఏది విరోధం అంటే స్వస్వాతంత్ర్యం, అహంకారం అనమాట. నేను నాకు చెందినటువంటి వాడిని అని చెప్పేసి అనుకోవడం ఈ స్వరూపానికి, జీవాత్మ యొక్క స్వరూపానికి విరోధము. మరి ఆ స్వరూప విరోధి పోవడం అంటే ఏమిటి? నేను నాకు చెందినటువంటి వాడిని కాదు, ఆ భగవంతుడికే చెందినటువంటి వాడిని, నేను స్వతంత్రుణ్ణి కాదు, ఆ భగవంతుడికి పరతంత్రుణ్ణి. ఇది జీవాత్మ యొక్క స్వరూపం అన్నమాట. మరి తర్వాత ఉపాయ విరోధి, ఎప్పుడైతే నేను ఆ భగవంతుడికే చెందినటువంటి వాడినో నన్ను రక్షించేటువంటి బాధ్యత పరమాత్మదే, నన్ను నేను రక్షించుకోవడానికి నాకు అధికారం లేదు.
అంటే స్వరక్షణే స్వాన్వయం అనేటువంటిది నమశబ్దార్థ విరోధం అనమాట. నమశబ్దార్థ విరోధం అంటే నన్ను నేను రక్షించుకోవడానికి నాకు అధికారం లేదు, నన్ను రక్షించేటువంటి బాధ్యత అధికారం ఆ స్వామిదే. అంటే సొత్తుని స్వామి కాపాడాలే తప్ప ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉంది, దాన్ని అదే రక్షించుకుంటుందా? రక్షించుకోదు. కానీ యజమాని ఎవరో వాళ్ళే దానికి చక్కగా ఫెన్సింగ్ అన్నీ వేసి దాన్ని చక్కగా వేరే ఎవరు ఆక్రమించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ జీవాత్మ వచ్చేసి ఆ భగవంతుడి యొక్క సొత్తు కాబట్టి దీన్ని రక్షించేటువంటి బాధ్యత వచ్చేసి ఆ పరమాత్మదే. నన్ను నేను రక్షించుకోవడానికి నాకు అధికారంగా లేదు అనేటువంటిది జీవాత్మ యొక్క స్వరూపం. ఈ విధంగా ఉండగా మనందరూ ఎలా ఉన్నామంటే నేను స్వతంత్రుణ్ణి, నేను అసలు పరతంత్రుణ్ణి, భగవంతుడికి నేనేది పరతంత్రుణ్ణి, ఆ విధంగా ఉన్నాం. నన్ను నేను రక్షించుకోగలను, ఈ విధంగా మనం వచ్చేసి అహంకరిస్తున్నాం అనమాట. ఇదన్నీ ఈ విధంగా ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లభించదనమాట. ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ రక్షణని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి కదా. ఈ యొక్క ఆలోచన మారాలి. నేను స్వతంత్రుణ్ణి అనేటువంటి ఆలోచన మారాలి, నన్ను నేను రక్షించుకోగలను అనేటువంటి ఆలోచన మారాలి. ఆ భగవంతుడికే పరతంత్రుణ్ణి, ఆ భగవంతుడికే చెందినవాడిని, ఆయన్నే ఎదురు చూసి ఉన్నాడు అని ఉంటే స్వామి రక్షిస్తాడనమాట. ఆయన ఎల్లవేళల్లో రక్షించడానికి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని కాలాల్లోనూ ఉపాయంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళి ఆశ్రయించినా కూడా మనకు ఉపాయంగా ఉన్నాడు. అన్ని వేళల్లోనూ శరణాగతి చేయడానికి తగిన వాడే ఉన్నాడు. ఆ విధంగా ఉండేటువంటి ఆ స్వామి అన్నమాట. కాబట్టి స్వస్వాతంత్ర్యాన్ని వదిలేయాలి, స్వరక్షణే స్వాన్వయాన్ని వదిలేయాలి అన్నమాట. ఆ విధంగా ఉంది. అలా తెలుపుతూ ఎత్తగలంగళ్ళు ఎదురుబొంగి మీదడిప్ప, అలా పెట్టినటువంటి ఆ కుండలన్నీ కూడా నిండిపోతున్నాయన్నమాట. ஏத்தகலங்கள் பெருமை சிறுமை இல்லை கடலை முடைக்கிலும் நிலைக்குமித்தனை இவையும் கிருஷ்ணன்படியாயிருக்கை அர்த்தியாதார் உத்தமத்தனை போக்கி அவன் பக்கல் குறையில்லை స్వీకారమే అమయమిరే అవనకు. అంటే ఈ గోవులు ఏ విధంగా ఉన్నాయి అంటే నువ్వు చిన్న కుండ పెడితే నేను పాలిస్తాను, పెద్ద కుండ పెడితే నేను పాలు ఇవ్వను అని చెప్పేసి ఉన్నాయా? నువ్వు చిన్నది పెట్టు, పెద్దది పెట్టు, ఏమైనా పెట్టు. ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే సముద్రాన్నే తెచ్చి దాని కింద పెట్టినా కూడా అది పాలిస్తుంది. ఆ విధంగా సముద్రం కూడా నిండి అలా పొంగి పొర్లుతుందన్నమాట. ఆ విధంగా అది పాలిచ్చేటువంటి అంత ఉదారములైనటువంటి ఆ పశువులు. అదేవిధంగా భగవంతుడు నేను ఇతన్ని అనుగ్రహిస్తాను, అతన్ని అనుగ్రహించను, ఇతను చిన్నవాడు, ఇతను పెద్దవాడు, ఇతను వచ్చేసి మంచి జ్ఞానం గలవాడు, ఇతనికి జ్ఞానం లేనటువంటి వాడు, ఇవన్నీ ఏది లేదు. తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. చిన్న పెద్ద అనేటువంటి తేడానే చూడకుండా అందరినీ, అంటే ఇతనికి జ్ఞానం ఉంది, ఇతనికి లేదు, ఇటువంటి తేడాలేది కూడా చూడకుండా ఆ భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలన్నమాట. கடலை மடுக்கிலம் நிறைக்குமித்தனை இவையும் கிருஷ்ணன்படியா இருக்கை అర్ధియాదారు ఉత్తమత్తనై పోకి అవన్ పక్కల్ కురైయిల్లై స్వీకారమే అవయమిదే అవనకు. అంటే ఇది కృష్ణుడి వలే ఉంది ఈ ఆవులన్నీ కూడా. అంటే ఇప్పుడు ఇలాగా స్వామిని వచ్చి అర్థించే వాళ్ళ యొక్క కొరతే తప్ప స్వామి అనుగ్రహం ఇవ్వలేదంటే ఆ స్వామి యొక్క కొరత. ఆయన అన్ని వేళల్లోనూ అనుగ్రహించడానికి అని చెప్పేసి సంసిద్ధుడై ఉన్నాడు. శరణమోహం తనదాలడైందారికెల్లా వచ్చి ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా శరణ్యుడై ఉన్నాడు ఆ స్వామి. మనం వెళ్ళి ఆశ్రయించాలి ఆ స్వామిని. స్వామి చేసేటువంటి ఉపకారాన్ని స్వీకరించాలి. మనం స్వీకరించుకోకుండా నన్ను నేను కాపాడుకుంటానని చెప్పేసి ఉండకూడదు. ఆయన చేసేటువంటి ఉపకారానికి అడ్డుపడకుండా ఉంటే చాలు. ఆయన అన్ని వేళల్లోనూ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం వచ్చేసి ఆ అనుగ్రహానికి అడ్డుగా ఉన్నాం అనమాట, నన్ను నేను కాపాడుకుంటానని చెప్పేసి. ఆ విధంగా కాకుండా ఆయన చేసేటువంటి ఆ రక్షణకి మనం అడ్డుపడకుండా స్వామి నువ్వు నన్ను రక్షించు, నేనే అడ్డుపడను, నేనే కాదన్ను అని చెప్పేసి స్వీకరిస్తే చాలు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఆ విధంగా ఉంది అని తెలుపుతూ మాట్లాదే పాల్చర్యం వళ్ళల్ బెరుం పశుక్కల్. మాట్లాదే పాల్చర్యం అంటే ఇక్కడ ఒక్క నిమిషం కూడా విడుపు లేకుండా పాలు కారుస్తున్నటువంటి ఆ పశువులు అన్నమాట. ఏ విధంగా అంటే కుండ పెట్టారా కుండ పెట్టలేదా అనేటువంటిది మీ యొక్క విషయం అనమాట. దాని యొక్క పని ఏంటంటే పాలు ఇవ్వడం. నువ్వు కుండ పెట్టినా అది పాలిస్తుంది, కుండ పెట్టకపోయినా అది పాలిస్తుంది అనమాట. ఆ విధంగా ఉంది. అంటే దానికి పాలు ఇవ్వకపోతే దానికి భారంగా ఉంటుంది, దానికి శ్రమగా ఉంటుంది. కాబట్టి అది ఒకసారి ఊరికే ఆ పొదుగుని ఇలా బట్టి లాగి వదిలేస్తే చాలంట, పాలిస్తానే ఉంది. అటువంటి పశువులు అని చెప్పేసి తెలుపుతున్నారన్నమాట. వళ్ళల్ అంటే ఏంటంటే ఉదారములైన, అంటే శిలర్కు ఉపకరిత్తదాహ
சிலருக்கு உபகரித்ததாக இருக்க என்றிருக்கே தன் காரியம் செய்ததாக உபகரிக்கை கிருஷ்ணனைப் போல பெண்ணுக்கும் பேதைக்கும் అణైకలాంబడి భవ్యమాయిరుక్కై என்றுమాం అంటే వళ్ళలంటే ఉదారములైన అంటే నేను వీళ్ళందరికీ పాలిచ్చాను, నేను వీళ్ళందరికీ అనుగ్రహించాను అటువంటిది కాదు, నేను నాకు చేసుకున్నానయ్యా అన్నంత రీతిలో అనమాట. ఏ విధంగా అంటే ఇతనికి ఇచ్చేటువంటి భాగ్యం నాకు లభించిందే అని చెప్పేసి ఉండడం అనమాట. ఆ భావన అనమాట. నేను వీళ్ళందరికీ పాలిచ్చాను అని కాకుండా ఇతనికి ఇచ్చేటువంటి భాగ్యం నాకు లభించిందే, నేను అతనికి ఏదో ఇచ్చేలా, అతనికి ఏదో సహాయం చేయాల, నాకు నేను చేసుకున్నాను, తన కార్యంగా తెలుస్తుందన్నమాట. అదేవిధంగా భగవంతుడు కూడా ఆశ్రితులందరినీ కూడా అనుగ్రహించి తానేదో ఆశ్రితులందరికీ అనుగ్రహించేశాను అని చెప్పేసి ఎన్నడూ తలవడు. నా పని నేను చేసుకున్నాను, నా వాళ్ళు వీళ్ళందరూ, ఆ విధంగా తలిచేటువంటి ఆ భగవంతుడు అనమాట. అలాగా ఉదారములైన ఇప్పుడు ఇదివరకే ఇది ఎంతో పాలనంతా ఇస్తోంది, ఆ కుండంతా అలా నిండి పొంగి పొరలేటువంటి విధంగా పెట్టిన కొండ పెట్టినట్టు ఆ విధంగా నిండేటువంటి విధంగా అది పాలిస్తోంది అని చెప్పి తెలిపారు కదా. ఈ విధంగా పాలనిస్తోంది అని తెలపడమే ఉదారమైన స్వభావాన్ని తెలుపుతోంది. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా ఉదారములైన పశువులు అని చెప్పి తెలుపుతున్నారే. ఏమిటంటే ఉదారం అంటే ఇది పాలివ్వడం కాదు, తనని కూడా ఇచ్చేస్తోంది. ఏ విధంగా అంటే చిన్న పిల్లవాడు ఇలా రావచ్చు, లేకపోతే ఎవరైనా స్త్రీ ఎవరైనా రావచ్చు, వెంటనే పట్టుకొని ఆ పశువుని పట్టుకొని రా అంటే వెంటనే వస్తుంది. అలాగే దాన్ని అలాగే కట్టిపడేయవచ్చు. అంత ఉదారంగా ఉంది. కేవలం పాలివ్వడం కాదు, తనని కూడా అలాగే ఇచ్చేస్తోంది ఉదారంగా. భగవంతుడు కూడా అదే విధంగా ఉన్నాడు, కృష్ణ పరమాత్మ కూడా అదే విధంగా ఉన్నాడు. ఏ విధంగా అంటే ఆ యశోదమ్మ పట్టుకొని అలాగే కట్టిపడేయవచ్చు. గోపికలందరికీ కూడా భవ్యుడై ఉన్నాడు, విధేయుడై ఉన్నాడు. ఎవరు పిలిస్తే వాళ్ళు వెనకాల ఆ విధంగా వెళ్ళిపోతాడనమాట. ఏ విధంగా అంటే 10 మంది పూసి పావిమారుడు పాడియల్ అని చెప్పేసి పెరియాళ్వారి తిరుపతిలో శ్రీ విష్ణుజిత్తులు ఎంతో అద్భుతంగా వర్ణిస్తారనమాట. ఆ గోపికలందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి షాపింగ్కి వెళ్దాం వస్తావా అని చెప్పి పిలుస్తారనమాట. పిలిచిన వెంటనే పాపం చిన్నపిల్లాడు నేను వస్తానని చెప్పేసి వాళ్ళందరితో వెళ్ళిపోతారు. దేనికి ఏం కొనడానికి అంటే అవి పసుపు కొమ్మలన్నీ ఉంటాయి కదా, ఆ పసుపు కొమ్మలన్నీ కొనడానికి అని చెప్పేసి గోపికలు కృష్ణుడిని తీసుకొని వెళ్తారనమాట. దేనికి కృష్ణుడు అంటే ఆ గోపికలందరూ కూడా తెల్లగా ఉంటారనమాట. కాబట్టి పశువునంతా ఇలాగ బాగా రంగరించేసి ఇలా పూసి చూస్తారు, ఇది బాగా అంటుతోందా అంటట్లేదా. కానీ వాళ్ళ చర్మం మీద పూసి చూస్తే తెల్లగా ఉంటారు కదా, అది అంటిందా అంటలేదా కూడా తెలియదు అనమాట. కృష్ణుడు ఏ విధంగా ఉంటాడంటే నల్లగా ఉంటాడు కాబట్టి దానికి పరభాగం నల్లగా ఉండేటువంటి వస్తువు మీద ఇలా పూసి చూస్తే ఆ పసుపు అనేటువంటిది అంటుతోందా అంటట్లేదా అనేటువంటిది విషయం తెలుస్తుంది. కాబట్టి కృష్ణుడిని నేరుగా తీసుకొని వెళ్ళేది పసుపునంతా ఆ పసుపు కొమ్మలన్నీ కొనడానికి ఈ పసుపు కొమ్మ బాగుందా, ఈ పసుపు కొమ్మ బాగుందా అని చెప్పేసి దాన్ని ఒకసారి ఇలా రంగరిచ్చేసి కృష్ణుడి యొక్క వీపులో అంతా పోయడం అనమాట. ఆ విధంగా గోపికలందరికీ కూడా భవ్యుడై ఉన్నాడు ఆ పరమాత్మ అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఆ విధంగా ఈ పశువులు కూడా భవ్యంగా ఉంది, ఎవరైనా దాన్ని పట్టుకోవచ్చు. చిన్నపిల్లోడు కూడా రా అంటే నేరుగా చిన్నపిల్లోడు వెనకాల కూడా వెళ్ళిపోతుంది, కట్టిపడేయవచ్చు. ఆ విధంగా కృష్ణుడు కూడా ఉన్నాడు, తన ఆశ్రితులందరికీ కూడా విధేయుడై ఉన్నాడు, ఆశ్రిత సులభుడై ఉన్నాడు ఆ స్వామి. పెరుం పశుక్కల్ ఆ పశువులు చాలా పెద్దగా ఉన్నాయంట. అంటే అంత పెద్దవైనటువంటి ఆ పశువులు ఎంత పెద్దది అంటే ఆ శ్రీరామాయణంలో తెలుపుతారనమాట. ఆ ఇక్ష్వాకుల ఏనుగు ఉంటుంది కదా, వాళ్ళ యొక్క రాజ ఏనుగు, ఆ ఏనుగుకి శత్రుంజయుడు అని చెప్పేసి పేరు. ఆ ఏనుగు ఎంత పెద్దదో ఈ పశువులన్నీ కూడా అంత పెద్దవై ఉన్నాయి అని చెప్పి తెలుపుతారు. ఎందుకంటే అంత పెద్దవిగా ఉన్నాయి అంటే కృష్ణుడి యొక్క స్పర్శం చేత అంత పెద్దవిగా ఉన్నాయి. అంటే అది ఊరికే గడ్డి తర్వాత నీళ్లు ఇవన్నీ తాగి పెరగలేదు, కృష్ణుడి యొక్క స్పర్శం చేతనే పెరిగినటువంటి ఆ పశువులు కాబట్టి అంత పెద్దవై ఉన్నాయి అని చెప్పి తెలుపుతున్నారనమాట. అలా తెలుపుతూ ఆత్తపడైతాన్ అంటే అసంఖ్యేయం అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు దేన్నంతా తెలుపుతున్నారు, ఇటువంటి పెట్టిన కుండలన్నీ నిండేటువంటి విధంగా పొంగి పొరలేటువంటి విధంగా ఉదారములైన పెద్ద పశువులు ఇటువంటి పశువులు అసంఖ్యేయములు, ఇటువంటి పశువులు ఎన్నో గల ఆ నందగోపుని యొక్క పుత్రుడా అంటే ఆ నందగోపుని యొక్క ఐశ్వర్యాన్ని వర్ణించి అటువంటి ఆ నందగోపుల వారి యొక్క పుత్రుడా అని చెప్పేసి కృష్ణ పరమాత్మని ఇక్కడ పిలుస్తున్నారనమాట. అలా పిలుస్తూ
ఆత్త పడైతాడని చెప్పేసి అంటే అసలు లెక్క పెట్టలేము నందగోపుల వారి దగ్గర. ఒక్కొక్క పశువుని లెక్క పెట్టడం వదిలేయండి, ఒక్కొక్క గుంపుగా అయినా లెక్క పెడతామంటే గుంపుగా కూడా లెక్క పెట్టలేము. అన్ని పశువులు ఉన్నాయంటే నందగోపుల వారి వద్ద. అటువంటి ఆ నందగోపుల యొక్క పడైతాన్ మగనే అంటే ఆ విధంగా ఐశ్వర్యం కలిగినటువంటి ఆ నందగోపుని యొక్క పుత్రుడా అని చెప్పేసి కృష్ణ పరమాత్మని ఇక్కడ పిలుస్తున్నారనమాట. ఆ పడైతాన్ మగనే அவருக்கு అర్జిత్ వందது ఇవన్ పిరందు పడైత సంపత్ అంటే ఆయన పాపం ఎంతో కష్టపడి ఇవన్నీ సంపాదించాడు, ఈయన పుట్టుకు చేతిని ఇవన్నీ కూడా పొందాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సకల శాస్త్రంగళాల్ పిరక్కం జ్ఞానం స్వయమార్జితం పోలే తిరుమంత్రత్తాల్ పిరక్కం జ్ఞానం పైతృక ధనం పోలే అని చెప్పేసి ముముక్షుప్పడి అనేటువంటి గ్రంథంలో పిళ్ళలోకాచార్యులు మనకి అనుగ్రహిస్తున్నారనమాట. అంటే అన్ని శాస్త్రాల ద్వారా మనకి ఏర్పడేటువంటి ఆ జ్ఞానం చాలా కష్టపడి మనం అందరం సంపాదించుకోవాలి. అంటే అది స్వయమార్జితం వంటిది, అంటే మనమే కష్టపడి చక్కగా ఎంతో శ్రమపడి అది లభించాలన్నమాట. మరి అష్టాక్షరి మహామంత్రం అని చెప్పేసి ఉంది. ఆ భగవంతుడే తనని ఈ జీవులందరూ కూడా తనకి ఆ భగవంతుడికి ఉండేటువంటి సంబంధాన్ని అంతా అర్థం చేసుకోవాలి, ఆ భగవంతుడిని వచ్చి చేరాలి అనేటువంటి ఆకాంక్షలో ఆ భగవంతుడే అష్టాక్షరి మహామంత్రాన్ని అలాగా వేదాల్లో ఎంతో గుహ్యంగా ఉండేటువంటి ఆ మంత్రం అన్నమాట. దాన్ని తానే బయటికి అలా వ్యక్తపరుస్తాడు. బద్రికాశ్రమంలో నరనారాయణుడిగా అంటే తానే నరుడుగా ఉండి తానే నారాయణుడిగా ఉండి ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు భగవంతుడు. అలాగా సకల వేద సారంగా ఉండేటువంటి మంత్రం అన్నమాట. దాని ద్వారా లభించేటువంటి జ్ఞానం పైతృక ధనం పోలే ఇప్పుడు పిత్రార్జితం అన్నమాట. ఇప్పుడు మనమే కష్టపడి సంపాదించాలి, కష్టపడి చదువుకోవాలి, కష్టపడి కాలేజీకి వెళ్ళాలి, కష్టపడి ఉద్యోగం చేయాలి. ఆ వచ్చినటువంటి డబ్బులంతా కూడా అలా ఖర్చు పెట్టేయకుండా జాగ్రత్తగా దాన్ని పొదుపు చేసి జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఇవన్నీ చేయాలి. అదే పిత్రార్జితం నాన్నగారి యొక్క ఇళ్ళు ఉంది లేకపోతే తాతగారి యొక్క పొలం ఉందంటే మనకి ఏమైనా కష్టమా? వెంటనే మనకి ఎంతో సుఖంగా అసలు ఏమాత్రం శ్రమే లేకుండా అన్నీ లభిస్తుంది కదా. ఆ విధంగా అన్ని శాస్త్రాల నుంచి మనకి లభించేటువంటి జ్ఞానం అంత కష్టపడి మనం సంపాదించాలన్నమాట. అది అంత సులభమైనటువంటి విషయం కాదు. బుద్ధేహే చలన కారణం, అది బుద్ధిని చలింపజేస్తుంది శాస్త్రం అనేటువంటిది. అంత సులభంగా వెంటనే అది అర్థం చేసుకొని సుఖతరంగా అలాగే మనం పొందేటువంటి విషయం కాదు. చాలా నిదానంగా కూర్చొని ఏకాగ్ర చిత్తుడై గురువుగారు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని చక్కగా గమనించాలి. ఆ విధంగా గమనిస్తే తప్ప మనకి రాదు. మరి తిరుమంత్రానికి కూడా స్వామి ఏం చెప్తున్నారో పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో మనం చక్కగా గమనించాలి. కానీ ఇది వచ్చేసి సకల వేద సారంగా ఉందన్నమాట. దానికి ఈ శాస్త్రం ఆ శాస్త్రం తర్కం మీమాంసం న్యాయం ఒక్కొక్కటిగా అధ్యయనం చేసి బ్రహ్మసూత్రాలు ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట. ఆ విధంగా అంతా అధ్యయనం చేసి పొందాలి ఆ జ్ఞానం. కానీ ఈ మొత్తం నుంచి ఆ శాస్త్రాల నుంచి ఏ జ్ఞానం పొందాలో దాన్నంతా ఎంతో చక్కగా మనకి తెలుసుకోవాల్సినటువంటి అర్థాలన్నింటినీ కూడా ఎంతో సుఖంగా అసలు శ్రమే లేకుండా చెప్పేటువంటిది ఆ అష్టాక్షరి మహామంత్రము అని చెప్పేసి తెలుపుతారనమాట. ఆ విధంగా ఎలాగ పిత్రార్జితం మనకి అంత సుఖంగా మనం పొందుతాం, ఆ విధంగా ఈ అష్టాక్షరి మంత్రం తెలుసుకోవలసినటువంటి ఆ జ్ఞానాన్నంతా సులభంగా మనకి అందజేస్తోంది. అంటే ఇక్కడ నందగోపులు వారు పాపం కష్టపడి అర్జించినటువంటి ఆ సంపద కృష్ణుడు అలా పుట్టిన వెంటనే పెట్టి పుట్టాడయా మొత్తం ఆ సంపద అంతా అయిందే అని చెప్పేదానికి దీన్ని ఉదాహరణగా చెప్పడం అనమాట. చెప్తూ తాల్ పతిం విశ్వస్య ఎంగిరదరి కాటిలం శ్రీ నందగోపుర సంపత్తుకు ఇట్టు పిరంద వేత్తం పరమపదం పోలేయం నారాయణత్వం పోలేయం తాంతోణి అన్నే ఇదే. అంటే ఇప్పుడు ఆ భగవంతుడు ఎలా ఉన్నాడంటే పదం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం చెప్పేసి తెలుపుతారనమాట. అంటే లోకం మొత్తానికి విశ్వపతిగా ఉన్నాడు. పతి అంటే ఎవరు అంటే పాతీతిపతి, రక్షకుడు. పతి అనే శబ్దానికి రక్షకుడు అని చెప్పేసి అర్థం అనమాట. ఈ విశ్వం మొత్తానికి కూడా స్వామి రక్షకుడై ఉన్నాడు, సర్వరక్షకుడై ఉన్నాడు ఆ స్వామి. ఇవన్నీ కూడా ఈ జగత్తు మొత్తం కూడా స్వామికి సొత్తుగా ఉంది. ఆయన వచ్చేసి దీనికంతా కూడా యజమానిగా స్వామిగా ఉన్నాడు. ఈ జగత్తు మొత్తం కూడా ఆయన యొక్క సొత్తు
ఆయన ఈ జగత్తు మొత్తానికి కూడా రక్షకుడు. ఈ విధంగా వేదాలన్నీ చక్కగా చెప్తున్నా కూడా దాన్ని ఎంతమంది స్వీకరిస్తున్నారు? అయ్యా నువ్వు భగవంతుడికి చెందినవాడివి, అయ్యా నీకు చెందినవాడివి కాదు, నువ్వు స్వతంత్రుడివి కాదు, ఆ భగవంతుడికే పరతంత్రుడు అంటే అందరూ వింటున్నారా? అదేంది నేను స్వతంత్రుణ్ణి అని చెప్పేసి అహంకరిస్తున్నారా కదా. కాబట్టి ఆ భగవంతుడి యొక్క సొత్తు ఈ జగత్తంతా అని చెప్పినా కూడా వినేటువంటి వాళ్ళేమో తక్కువగా ఉన్నారు. ఆ భగవంతుడు సర్వరక్షకుడై ఉన్నాడయ్యా అని చెప్తే లేదు నన్ను నేనే కాపాడుకుంటా, నన్ను నేనే రక్షించుకుంటా అని చెప్పేసి ఈ విధంగా ఉన్నారే. ఆ విధంగా భగవంతుడికి అందరికీ రక్షకుడుగా ఉండడం ఒక సొత్తు, ఈ జగత్తు మొత్తం కూడా ఆయన సొత్తు, ఈ విధంగా అంతా ఉంది. కానీ దాన్ని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? నేను ఒప్పుకోను అని చెప్పి యథార్థమైన విషయమే, కానీ ఒప్పుకోవడానికి అంత కష్టంగా ఉందన్నమాట. కానీ అవన్నీ ఒక పక్క, ఇప్పుడు నందగోపుని యొక్క కుమారుడిగా పుట్టి ఈ సంపదంతా కూడా స్వామిదే, దీన్ని ఎవరైనా మార్చగలరా? ఇది ఎవరికి చెందింది కాదనమాట. దాన్నంతా ఒప్పుకుంటారో ఒప్పుకోరో అది తర్వాత విషయం. అది యథార్థమైన విషయమే, ఇతను ఒప్పుకోవట్లేదు. అది అలా పక్కన పెడితే ఈయన నందగోపుని యొక్క కుమారుడు, ఈ యొక్క సంపత్తంతా కూడా నందగోపుల వారి యొక్క ఐశ్వర్యం అంతా కూడా ఈయనదే అని చెప్తే దాన్ని ఎవరు కాదనలేరు కదా. ఆ విధంగా దానికంటే ఈ సంపదకి వచ్చేసి అటువంటి ఒక వైభవము అని చెప్పేసి తెలుపుతున్నారనమాట. ఎవరు కాదనలేనటువంటి ఆ విధంగా నందగోపుని యొక్క సొత్తుకంతా ఐశ్వర్యానికంతా పెట్టి పుట్టినవాడు అని చెప్పేసి తెలపడం అనమాట. అటువంటి ఆ వైభవం గలవాడు తెలుపుతూ ఇప్పుడు ఈ శ్రీవైకుంఠం కూడా స్వామికి సొత్తే, సర్వవ్యాపకుడై ఉన్నాడు. అంటే ఉభయ విభూతి యుక్తుడు, అంటే ఆ లీలా విభూతి, ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి లీలా విభూతి, ఆ నిత్య విభూతి, అంటే శ్రీవైకుంఠానికి నిత్య విభూతి అని చెప్పి పేరు అనమాట. ఈ మిగతా ఈ జగత్తు మొత్తానికి కూడా లీలా విభూతి అని చెప్పేసి ఈ విధంగా ఉభయ విభూతి కూడా స్వామికి సొత్తే ఉంది. అన్ని పదార్థాల్లోనూ స్వామి వ్యాపించి ఉన్నాడు, సర్వవ్యాపకుడై స్వామి ఉన్నాడు, ఈ విధంగా ఉన్నాడు కదా. కాబట్టి మొత్తం కూడా స్వామి యొక్క సొత్తే, ఆ విధంగా ఉంది. కానీ అదంతా ఎవరిచ్చారండి స్వామికి? ఎవ్వరూ ఇవ్వలేదు, అనాది కాలంగా ఉంది. అన్నిట్లోనూ స్వామి ఎప్పటి నుంచో ఉన్నాడు. స్వామి అనాదిగా ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు రేపు లేడు, ఎప్పుడో వచ్చాడు, ఇవన్నీ కాదు. ఆయనకి అసలు అనాది అంటే ప్రారంభం అనేటువంటిదే లేదు, మళ్ళీ అంతం అనేటువంటిదే లేదు. మధ్యలో అంటే ప్రారంభం అంతం తెలిస్తేనే కదా మధ్య అంటే సెంట్రల్ పాయింట్ ఇదే అని చెప్పేసి చూపించడానికి, ఆ విధంగా చూపించడానికి కూడా లేదు. స్వామి అనాదిగా ఉన్నాడు అనమాట. ఆ విధంగా మొత్తం ఈ జగత్తునంతా కూడా ఆయనకి అనాదిగా ఆయన యొక్క సొత్తే. ఇప్పుడు ఈ జగత్తంతా సొత్తు ఒక కాలంలో లేదండి, ఈ మధ్య జగత్తంతా స్వామికి సొత్తు అయింది కాదు. అనాదిగా మొత్తం ఈ జగత్తంతా కూడా మొత్తం పరమపదం శ్రీవైకుంఠం అంతా కూడా స్వామి యొక్క సొత్తే. కానీ కృష్ణావతారంలో అటువంటిది కాదు కదా. ఈ నందగోపుడి యొక్క సొత్తు తానే స్వయంగా మొత్తం నాది ఏం కాదు, ఎంతో విధేయంగా భవ్యంగా నాన్నగారి దగ్గర నుంచి పొందింది కదా. కాబట్టి అటువంటి ఒక వైభవము ఆ భవ్యంగా ఉండి నాన్నగారి దగ్గర నుంచి పొందింది అనేటువంటిదే ఒక పెద్ద వైభవం కదా. దాన్ని ఇక్కడ తెలుపుతున్నారనమాట. హరివురాయ్ అంటే నిద్రలేవయ్యా అని చెప్పేసి పిలవడం అనమాట. ఇక్కడ సర్వజ్ఞుడైనటువంటి స్వామిని మనం నిద్రలేపాలా? ఆయన సర్వజ్ఞుడు, అన్ని విషయాలు కూడా ఆయనకే తెలుసు. మళ్ళీ మనం కొత్తగా నిద్ర లేపడం ఏంటి అంటే ఏం లేదు, ఇప్పుడు ఇంకా లభించలేదే అని చెప్పేసి వీళ్ళకి లోపల ఉండేటువంటి ఆ దుఃఖం అనమాట. ఆ దుఃఖం చేత స్వామిని నిద్ర లేపుతున్నారు అని ఒక అర్థము. రెండో విషయం, స్వామికి నిద్ర అనేటువంటిది ఉంటుందా అంటే, స్వామి క్షీరసాగరంలో శయనించి ఉన్నారు కదా, ఆయన అక్కడ పడుకొని ఉన్నారే అంటే ఆయన అక్కడ క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉన్నాడు. అంటే జగత్రక్షణ చింతలో ఆ విధంగా పడుకొని ఉన్నాడు. జగత్రక్షణ చింతలో అవగహితనాయ్ అని చెప్పేసి తెలుపుతారనమాట. ఆ విధంగా జగత్ రక్షణ చింతలో ఆ విధంగా శయనించి ఉన్నారు. ఈ జగత్తునంతా ఏ విధంగా కాపాడాలి, ఏ అసురుడు వస్తాడు, ఏ రాక్షసుడు వస్తాడు, ఎవరు ఏ వరం కోరుతారు, దానికి తగినట్టుగా ఏ అవతారం ఎత్తాలి, ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలి, ఎవరికి ఏ విధమైనటువంటి కష్టం వచ్చేస్తుంది, ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయాలి, అనుగ్రహించాలి, ఈ విధంగా అన్నింటినీ అలా స్మరిస్తూ ఇవన్నీ ఆలోచిస్తూ స్వామి యోగ నిద్రలో పడుకొని ఉన్నారనమాట. సరే స్వామి ఆయన క్షీరసాగరంలో పడుకొని ఉండేటువంటి విషయం మాకు అర్థమైంది. మరి ఇక్కడ కృష్ణావతారంలో ఇక్కడ లోపల పడుకొని ఉన్నారే బయటికి రాకుండా, ఇక్కడ ఎందుకు పడుకొని ఉన్నారంటే ఇక్కడ కూడా ఆయన వచ్చేసి యోగ నిద్రలోనే పడుకొని ఉన్నారు. నిజానికి ఆయన పడుకొని లేడు. దేన్ని ఆలోచిస్తున్నాడంటే ఎంతమంది గోపికలు వచ్చారు అంటే ఇక్కడ వచ్చినటువంటి ఆ గోపికలందరూ కూడా నా వశం అయిపోయారు.
సరే సరే ఇక్కడ వచ్చినటువంటి చాలామంది కూడా నా వశం అయిపోయారు, అందరినీ లోపుగుర్చుకొని అయిపోయింది, అందరూ కూడా నా వాళ్ళు అయిపోయారు. ఇంకా రానటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇంకా కూడా ఇక్కడికి రాకుండా ఉండేటువంటి ఆ గోపికలు ఎవరున్నారు, వాళ్ళని ఏ విధంగా నేను వశపరుచుకోవాలి, ఈ విధంగా అంతా కూడా స్వామి ఆలోచిస్తూ లోపల పడుకొని ఉన్నాడు. అంతేగాని ఆయన నిద్రపోవట్లేదు అని చెప్పేసి తెలుపుతారనమాట. சர்வஜனானவனை உணர்த்த வேண்டீரே உள்ளு சொல்லுகிறது. கைப்பட்ட வெங்களை சரக்கிலே வாங்கி கைப்படாதவர்களை கைப்படுத்துகைக்காக உண்டான ఉపాయ అన్యపరతయాలే எழுப்புகிறார்கள் ఆహవమాం. ఆ విధంగా శయనించుండేటువంటి స్వామి అంటే ఇదివరకే లభించినటువంటి గోపికలందరినీ కూడా లోపల వేసుకోవడం అయిపోయింది. ఇంకా ఎవరెవరు రావాలి, వాళ్ళందరినీ ఏ విధంగా వశపరుచుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ పడుకుంటున్నాడు కదా, అటువంటి ఆ కృష్ణ పరమాత్మని వీళ్ళు వచ్చి లేపుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతూ ఉత్తముడయాయ్. ఉత్తముడయాయ్ అంటే దృఢ ప్రమాణ సిద్ధనాగై. దృఢ ప్రమాణ సిద్ధనాగై అంటే స్వామి దృఢ ప్రమాణ సిద్ధుడు. దృఢ ప్రమాణం అని చెప్పేసి వేదానికి పేరు అనమాట. వేదానికే దృఢ ప్రమాణము అని చెప్పేసి పేరు. అంటే ఎన్నో ప్రమాణాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు ఇతిహాస పురాణములు ఉన్నాయి, తర్వాత స్మృతులు ఉన్నాయి, ఈ విధంగా ఎన్నో ప్రమాణాలు ఉన్నా కూడా వేదానికే దృఢ ప్రమాణం అని చెప్పేసి పేరు. ఎందుకంటే అది అపౌరుషేయము, ఒకరి చేత చేయబడినది కాదు, అనాదిగా ఉంది, అపౌరుషేయము, నిత్యంగా ఉంది. వేదం లేనటువంటి ఒక కాలం అనేటువంటిదే లేదు, అన్ని కాలాల్లోనూ వేదం అనేటువంటిది ఎప్పుడూ ఉంది, ఈ విధంగా ఉంది. తర్వాత వచ్చేసి నిత్యంగా ఉంది, అపౌరుషేయంగా ఉంది, నిరపేక్ష ప్రమాణంగా ఉంది. నిరపేక్ష ప్రమాణం అంటే ఇప్పుడు వేదంలో ఒక విషయం చెప్పబడింది అనుకోండి, ఆ వేదంలో చెప్పబడింది అంటేనే అది ఇంకా ప్రమాణము, అట్టే స్వీకరించాలి. ఇప్పుడు వేదంలో చెప్పింది దీనికి మళ్ళీ ఆధారం ఏమిటి అని చెప్పేసి వెతుక్కుంటూ పోవక్కర్లేదు. ఆ విధంగా వేదం అనేటువంటి వేదమే మనందరికీ కూడా ప్రామాణికంగా ఉందన్నమాట. దీనిలో ఒక విషయం చెప్పింది అంటే దాన్ని అలాగే ఆచరించాలి, అంతేగాని దీనిలో చెప్పిందే దీనికి ఆధారం ఏంటి అని చెప్పి మళ్ళీ వెతకాల్సిన పని లేదు. ఆ విధంగా ఉండేటువంటి ఆ వేదం అన్నమాట. అటువంటి ఆ వేదంలో పరమాత్మగా చెప్పబడినటువంటి వాడు ఈ కృష్ణుడు అనమాట. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు తానే తెలుపుతున్నాడు. ఆ వేదం మొత్తం చెప్పేది నన్నే తెలుపుతోంది. ఆ వేదం కూడా, ఆ వేదంలో ప్రతి అక్షరం చేత కూడా నేనే చెప్పబడుతున్నాను, నన్నే ఆ వేదం అన్నీ కూడా కీర్తిస్తోంది, నన్నే కీర్తిస్తోంది. నా యొక్క స్వరూపాన్ని, గుణాన్ని, నా యొక్క వైభవాన్ని అంతా కూడా ఆ వేదాలు చెప్తున్నాయి. ఈ విధంగా అంతా తెలుపుతారనమాట. ఆ విధంగా భగవంతుడే పరమాత్మ అని చెప్పేసి ఆ వేదం అంత స్పష్టంగా చూపిస్తోంది. నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరహ నారాయణ పరోజ్యోతిరాత్మ నారాయణ పరహ అని చెప్పేసి ఆ నారాయణుడే పరబ్రహ్మము అని చెప్పేసి తెలుపుతోంది. అంటే మీరు అడగొచ్చు, ఏం స్వామి ఇక్కడేమో బ్రహ్మ వచ్చేసి పరబ్రహ్మ అంటున్నారు, అంటే చతుర్ముఖ బ్రహ్మ, ఇంకో దగ్గర ఏమో శివుడు అని చెప్తున్నారు, తర్వాత ఇంకో దగ్గర ఏమో ఈ జగత్తంతా దానికి అదే ఉద్భవించింది అని చెప్పేసి తెలుపుతున్నారు. ఈ విధంగా అంతా ఉందే, మరి నారాయణుడే పరమాత్మ అని చెప్పేసి మీరు ఏ విధంగా తెలుపుతున్నారు అంటే ఏకోహవై నారాయణ ఆసీత్ నా బ్రహ్మ నేషాణ నేమే ద్యావా పృథివీ నా నక్షత్రాణి అని చెప్పేసి మహోపనిషత్తులో తెలుపుతుందన్నమాట వేదం. ఏమనంటే ஒன்றும் தேவம் உலகம் உயிரும் மொத்தம் యాదుమిల్లావన్ని నాన్మోహన్ తన్నుడు దేవరులుగోడు ఏర్పడైతాడని చెప్పేసి ఇదే విషయాన్ని నమ్మాళ్వార్లు తమ యొక్క తిరువాళ్మొഴി అనేటువంటి గ్రంథంలో అనుగ్రహిస్తున్నారు. అంటే ఆ సృష్టి ఆ ఆది కాలంలో వచ్చేసి అంటే జగత్తంతా ప్రళయం, మొత్తం జగత్తంతా ప్రళయం ఏర్పడి అసలు ఏమీ లేనటువంటి ఆ శూన్యతలో ఎవరున్నారు అంటే ఆ నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. బ్రహ్మ లేడు, శివుడు లేడు, నక్షత్రాలు లేవు, ద్యావా పృథివీ ఏది కూడా లేదు. ఆ భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ప్రళయకాలంలో తానే మొత్తం ఈ జగత్తునంతా కూడా సృష్టించాడు. జగత్కారణ భూతుడు ఆ శ్రీమన్నారాయణుడే అనేటువంటి విషయాన్ని వేదాలు ఎంతో చక్కగా ఏకోహవై నారాయణ ఆసీత్ నా బ్రహ్మ నేషాణ నేమే త్యావా పృథివీ నా నక్షత్రాణి అని చెప్పేసి నక్షత్రాలు లేవు, ఏదీ లేదు, ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ప్రళయకాలంలో ఆయనే ఈ జగత్తుని మొత్తాన్ని కూడా సృష్టించాడు, ఆయనే జగత్కారణ భూతుడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుపుతోందన్నమాట. ఏష సర్వభూతాంతరాత్మ అపహతమాత్మ దివ్య దేవయేక నారాయణ అని చెప్పేసి తెలుపుతున్నారు. అంటే ఏ విధంగా అంటే ఆయన సర్వభూతములకి ఆత్మయ్య ఉన్నాడు. ఈ జగత్తు మొత్తం కూడా స్వామికి శరీరంగా ఉంది, సర్వశరీరత్వం.
అంటే జగత్తు మొత్తం ఆ స్వామికి శరీరంగా ఉంది. ఈ జీవాత్మ ఈ ప్రకృతి మొత్తం కూడా స్వామికి శరీరంగా ఉంది. ఆయన ఈ మొత్తం వస్తువులకు కూడా ఆత్మగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుపుతూ అపహత పాప్మ అంటే అన్ని వస్తువుల్లోనూ వ్యాపించి ఉన్నాడే. ఆ వస్తువులకు ఉండేటువంటి గుణములో దోషములో స్వామికి అంటుతుందా అంటే ఆ వస్తువులకు ఉండేటువంటి గుణదోషాలు ఏది కూడా స్వామికి అంటనటువంటి విధంగా ఉన్నాడు. ఆయనకి ఏ విధమైనటువంటి దోషము లేదు. ఆ విధంగా ఉండేటువంటి దివ్య దేవ ఏక నారాయణ ఏక, ఆయన ఒక్కడే నారాయణ, ఆయనే పరమాత్మ. ఈ విధంగా మనకి తెలుపుతుందన్నమాట వేదాలన్నీ కూడా. ఈ విధంగా వేదములన్నీ ఘోషిస్తున్నాయి. ఆ విధంగా దృఢ ప్రమాణ సిద్ధుడు, ఆ వేదముల చేత చక్కగా చెప్పబడినటువంటి ఆ పరమాత్మ అన్నమాట. ఆ విధంగా వేదేశ్చ సర్వైహి హమే వేద్య అని చెప్పేసి ఆ వేదం మొత్తం కూడా నన్నే చెప్తోంది అనేటువంటి విషయాన్ని కృష్ణుడు కూడా తెలిపాడు. ఆ విధంగా ఊక్షపడయాయ్ పెరియాయ్ అంటే పెరియాయ్ అంటే ఎంతో పెద్దవాడు అని చెప్పేసి. ఎంత పెద్దవాడు అంటే ఆ వేదం వచ్చేసి పరమాత్మ యొక్క స్వరూపాన్నంతా చెప్తోంది. దీని యొక్క హద్దు అదైనా చూసిందా అంటే ఆ వేదానికి కూడా అంతు చిక్కని వాడే ఉన్నాడు ఆ వేదవేద్యుడు. ఏ విధంగా అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పేసి చక్కగా తెలుపుతుంది. ఆ భగవంతుడికి ఆ పరమాత్మకి ఎంత ఆనందమో నేను కొలుస్తాను అని చెప్పేసి వేదం మొదలు పెడుతుంది. అంటే మనిషికి ఉండేటువంటి ఆనందం ఫలానా, దానికంటే దేవతలకి 100 రెట్లు ఈ విధంగా తే శతం అని చెప్పేసి, గంధర్వులకి ఈ విధంగా ఇంకా ఆనందం ఎక్కువ, దేవతలకి ఈ విధంగా ఆనందం ఎక్కువ, ఇంద్రుడికి ఈ విధంగా ఆనందం ఎక్కువ, బృహస్పతికి ఎక్కువ. ఈ విధంగా ఒక్కొక్కరికి ఎంత ఆనందం అని తెలుపుతూ ఆ పరమాత్మకి ఎంత ఆనందమో నేను చెప్తాను, తాగేస్తాను అని చెప్పేసి బయలుదేరుతుందనమాట వేదం. తర్వాత వెళ్ళి చూస్తుంది ఆ భగవంతుడి యొక్క ఆనందానికి అసలు అవధే అంటే ఒక అవధో ఒక హద్దో ఏమీ లేదు. అటువంటి ఆనంద స్వరూపుడు ఆ స్వామి. యతో వాచో నివర్తంతే, ఆ మనసుకి వాక్కు కూడా అందనటువంటి విధంలో స్వామి ఉన్నారు. ఆయన యొక్క గుణములన్నీ కూడా ఉన్నాయి. ఆయన యొక్క గుణాలకి మనం అవధి అనేటువంటిది అంటే హద్దు అనేటువంటిదే మనం చూడలేము. అటువంటి వైభవం కలిగి ఉన్నాడు. అంటే వేదాలు కూడా స్వామి యొక్క గుణములు ఇంత అని చెప్పి చెప్పలేమన్నమాట. అటువంటి ఆ గుణాలు కలిగి ఉండేటువంటి ఆ స్వామి అని చెప్పేసి తెలుపుతూ యస్యామతం తస్యమతం ఎన్నం அந்த ప్రమాణங்களுக்கும் తన్నుடைய అవధి కాణ ఉన్నాదిరుక్కై. ఆ విధంగా ఆ ప్రమాణములకు కూడా ఆయన యొక్క అవధి ఇంత అని చెప్పి చెప్పలేనంటి విధంగా స్వామి ఉన్నారు అని తెలుపుతూ పులహనిల్తోత్తమాయి నిన్న చూడరే అంటే ఈ లోకల్లో ఇవన్నీ మొత్తం ఏదో గ్రంథాల్లో అంతా రాసి పెట్టారండి, మేమంతా భగవంతుడిని ఎప్పుడు చూడలేదు. ఆ విధంగా కాదు, కేవలం గ్రంథాల్లో ఉండడం కాదు. అంటే ఆ విధంగా గ్రంథాల్లో అంతా మేమేదో చూసామండి, ఆ భగవంతుడిని ఎప్పుడు సేవించలేదు. ఆ విధంగా అంతా కాదు, ఆ గ్రంథాల్లో చెప్పినటువంటి ఆ వేదాల్లో అంతా కీర్తించబడినటువంటి ఆ పరమాత్మ ఈ మనుషులందరికీ కూడా వాళ్ళ యొక్క నయనముకి విషయంగా అంటే ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే ఎన్నో మూలైపురత్తిలేకే கேட்டு போக என்றிக்கே எல்லாரும் காணலாம்படி அதஹத் ஸ்வபாவனாய் கொண்டு அவதரித்து సకల మనుజ నయన విషయతాంగతనానవనే అంటే సకల మనుషుల యొక్క నయనములకు కూడా విషయంగా ఉండేటువంటి ఆ స్వామి. కేవలం ఆ పరమాత్మ ఎప్పుడో గ్రంథాల్లో చెప్పారు, నేను ఎక్కడ చూసాము అంటే కూడా కాదు, ఆయన ఇక్కడ అవతరిస్తున్నాడు. అవతరించి అంతమంది మనుషుల యొక్క నయనాలకు కూడా విషయంగా లక్ష్యభూతుడై స్వామి ఉన్నారు. అటువంటి ఆ పరమాత్మను కీర్తిస్తూ షుడరే అంటే తేజోరూపుడా అని చెప్పేసి తేజోరూపుడా అని చెప్పి తెలుపుతున్నారే. అంటే మనందరం కూడా ఇక్కడ జన్మిస్తున్నాం, మరణిస్తున్నాం, ఈ విధంగా ఉన్నాం. ఈ కర్మ యొక్క స్పర్శ చేత ఈ ఆత్మ అనేటువంటిది అలా కృషించిపోతుందన్నమాట. అంటే దానివల్ల ఈ కర్మస్పర్శ చేత మాలిన్యం అంటుతోంది. అంటే ఇప్పుడు ఈ జన్మలో ఎన్నో కర్మలన్నీ చేస్తాం, పాపాలు చేస్తాం, అన్నీ చేస్తాం, దానివల్ల కొద్దిగా మాలిన్యం. తర్వాత జన్మలో మళ్ళీ వచ్చి ఆ కర్మములన్నింటినీ కూడా అనుభవించడానికి అని చెప్పి జన్మములు ఎత్తి మళ్ళీ కూడా కర్మములన్నీ చేసి మళ్ళీ మనం నెత్తినేసుకుంటున్నాం అనమాట. ఆ విధంగా మాలిన్యాన్ని పొందుతున్నాం. మరి భగవంతుడు కూడా అవతరిస్తున్నాడే, అతనికి ఏమైనా ఇవన్నీ అంటుతుందా అంటే ఆయన అవతరిస్తూ ఉంటే ఇంకా కూడా ప్రకాశం ఎక్కువ అవుతుందంట, మనకేమో ప్రకాశం తగ్గుతోందనమాట. ఆ విధంగా బాగా సాడబెట్టినటువంటి ఆ వజ్రం ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు ఆ స్వామి. అంత తేజోరూపుడై ఉన్నాడు అని చెప్పేసి సముచ్చేయాన్ భవతి జాయమాన ఎన్నం మానుషేంద్రమాశ్రితం పరంభావం మజాస్తర ఎన్నం చొల్లక్కడవదిరే అంటే ఉజాడంతి మామూడాహ అంటే ఈ
మనుషులందరూ కూడా తనను ఆశ్రయించడానికి వీలుగా ఉండేటువంటి విధంగా ఇలాగ ఒక మనిషి రూపంలో నేను వచ్చాను, దాని చేత నన్ను పరమాత్మ అని చెప్పేసి అర్థం చేసుకోకుండా మీలో ఒకటి ఒక సామాన్య మనుషుల్ని అని చెప్పేసి తెలిసి ఈ విధంగా నన్ను అవమానిస్తున్నారే చెప్పి భగవద్గీతలో స్వామి తెలపడం అనమాట. ఆ విధంగా స్వామి వచ్చేసి ఇక్కడ అవతరించినా కూడా తాను శుద్ధ సత్వమయుడై అటువంటి ఒక అంటే ఆ శ్రీవైకుంఠంలో ఎటువంటి యొక్క స్వరూపం, ఎటువంటి ఆ గుణాలతో ఎంత వైభవంతో స్వామి వేంచేసి ఉన్నారో అంతే వైభవంతో ఇక్కడ స్వామి అవతరిస్తున్నారు. అక్కడ ఎటువంటి ఆ పరత్వమో ఏ విధంగా ఆయన సర్వేశ్వరుడై ఉన్నాడో ఇక్కడ అవతార కాలంలో కూడా స్వామి సర్వేశ్వరుడై ఉన్నాడు. ఇప్పుడు దేవాలయంలో స్వామి వచ్చేసి అర్చా విగ్రహమై మనకి దర్శనం ఇస్తున్నాడు కదా. ఆ శ్రీవైకుంఠంలో భగవంతుడికి ఎంత వైభవమో ఇక్కడ ఉండేటువంటి ఆ అర్చారూపిగా ఉండేటువంటి ఆ స్వామి కూడా అంతే వైభవము, ఏమాత్రం తారతమ్యం లేదు. అక్కడ ఎలాగ సర్వేశ్వరుడై ఉన్నాడో ఇక్కడ కూడా సర్వేశ్వరుడై ఉన్నాడు, అందరినీ నియమిస్తున్నాడు. ఆ విధంగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి తెలపడం అనమాట. ఆ విధంగా ఇన్ని అవతారాలు ఎత్తినా కూడా స్వామికి ఏ విధమైనటువంటి దోషాలు ఏది లేదు. ఆ విధంగా తేజోరూపుడై ఉన్నాడు స్వామి తెలుపుతూ ఊక్షముడయాయ్ అంటే ఊక్షముడయాయ్ అనేదానికి ఇంకో విషయాన్ని తెలుపుతున్నారు. ఊక్షముడయాయ్ అంటే దృఢ నిశ్చయం గలవాడు, దృఢమైన సంకల్పం గలవాడు. దేనికి దృఢ నిశ్చయం, దేనికి దృఢమైన సంకల్పం అంటే తన యొక్క ఆశ్రితులందరినీ కూడా రక్షించడంలో దృఢ నిశ్చయం కలవాడు ఆ పరమాత్మ అని చెప్పేసి తెలుపుతున్నారనమాట. ஆஷ்டத விஷயத்தில் பண்ணின பிரதிஜையை மகாராஜர் உள்ளிட்டாரும் விட வேண்ட வெண்ணிலும் விடாதே முடிய నిన్న తలైకట్టుగై అంటే సుగ్రీవుడు తెలుపుతాడనమాట శ్రీరామాయణంలో. ఆ విభీషణుడు వచ్చేసి రావణాసురుడిని ఆ లంకని మొత్తం అపరిత్యక్త మయాలంక మిత్రాడిచి ధనానిచ అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి తన యొక్క మిత్రుల్ని బంధువుల్ని ధనాన్ని అన్నిటినీ కూడా వదిలేసి ఆ శ్రీరామచంద్రమూర్తియే గతి అని చెప్పేసి ఈ పక్కకి ఈ ఒడ్డుకు వస్తాడనమాట. వచ్చి ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించాలి అని వచ్చినప్పుడు సుగ్రీవుడు తెలుపుతాడు, ఇతన్ని మనం చేర్చుకోకూడదు, విరోధి పక్షం నుంచి వచ్చాడు, అది ఆ రావణాసురుడి యొక్క తమ్ముడు, మనం ఇతన్ని ఎన్నో చిత్రహింసలన్నీ పెట్టి హింసించాలి అని చెప్పేసి అంతా తెలుపుతాడు. మనం ఇతన్ని స్వీకరించకూడదు అని చెప్పేసి. అప్పుడు ఇంతమంది ఎన్ని మాటలన్నా కూడా శ్రీరామచంద్రమూర్తి వాళ్ళందరినీ కూడా సమాధానపరిచి నేను స్వీకరించే తీరుతాను అని చెప్పేసి తన యొక్క ఆశ్రితుల్ని కాపాడడంలో, ఆశ్రితుల్ని రక్షించడంలో, అనుగ్రహించడంలో స్వామికి ఉండేటువంటి ఆ దృఢ నిశ్చయాన్ని, దృఢ సంకల్పాన్ని ఇక్కడ తెలుపుతున్నారనమాట. అలా తెలుపుతూ ఏంటంటే ఇతను విరోధి, ఇప్పుడు ఇతన్ని స్వీకరిస్తే ఏమైంది అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి అడిగితే ఆ విరోధి పక్షం నుంచి వచ్చాడు, మీకేమైనా ఆపద తలపెడతాడేమో స్వామి అని చెప్పి తెలిపితే నాకు ఆపద తలపెట్టడమా, నేను వచ్చేసి నన్ను నేను కాపాడుకోగలను, పిశాచా దానవాన్యక్షాన్ని పృథివ్యాన్ జైవ రాక్షసాన్ని అంటే పిశాచములు దానవులు యక్షులు ఈ లోకల్లో ఉండేటువంటి రాక్షసులు ఒక్కొక్కరిగా వచ్చినా అందరూ కలిసి వచ్చినా నా యొక్క ఈ బొటన వేలి అంచుతో అందరినీ నలిపేస్తాను, అంత ప్రతాపం కలిగినటువంటి వాడిని, నాకేమి కాదు అని చెప్పి ఆ విభీషణుడిని ఏంటంటే మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన అని చెప్పేసి ఒకడు మిత్రుడిగా వచ్చినా కూడా కపట వేషం వేసుకొని మిత్రుడి వేషం వేసుకొని విరోధిగా వచ్చినా కూడా, విరోధిలో వచ్చినా కూడా నేను ఎవరిని వదిలిపెట్టను, అందరినీ కూడా నేను స్వీకరిస్తాను, అందరికీ కూడా శరణాగతి చేసిన వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పేసి స్వామి తెలుపుతారనమాట. ఆ విధంగా ఆశ్రితుల్ని రక్షించే దాంట్లో వచ్చేసి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వదిలిపెట్టకుండా చివరిదాకా ఆ ప్రతిజ్ఞలో నిలబడి, చివరిదాకా నిశ్చయంగా దాంట్లో నిలబడి విభీషణుడిని స్వీకరించాడు కదా, అటువంటి ఆ స్వామి అని తెలుపుతూ పెరియాయ్ అంటే ఆ ఆశ్రితుల్ని రక్షించే విషయాల్లో మాత్రమే స్వామి యొక్క బలమా అంటే ఆ ఆశ్రితుల్ని ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకునేటువంటి బలమే కాకుండా ఎన్నో రెట్లు బలం కలిగినటువంటి వాడు. ఆ విధంగా ఉండేటువంటి పెరియాయ్ అంటే ஆஷ்ரித விஷயத்தில் எல்லா செய்தாலும் ஒன்றும் செய்ய பெத்திலோமே என்னிருக்கை என்னுமாம், தான் பேராயிருக்கை என்னுமாம், తన పెరుమైకీడాహ రక్షిక్కం ఎన్నుమాం అంటే పెరియాయ్ అంటే పెద్దవాడు అని చెప్పేసి ఒక అర్థము. ఆ విధంగా కేవలం ఆశ్రితుల యొక్క ప్రతిజ్ఞని మాత్రం నిలబడ్డే విషయంలో కాదు, దానికంటే ఎన్నో రెట్లు బలం కలిగినటువంటి వాడు అని ఒక అర్థము. రెండోది గొప్పవాడు అని చెప్పేసి ఇంకో అర్థం అనమాట. దేనికి గొప్పవాడు అంటే ఇలాగ ఈ విధంగా ఆశ్రితులందరినీ కూడా
రక్షించి వాళ్ళందరినీ కూడా అనుగ్రహం చేసి కూడా తాను నేనేదో చేశానని చెప్పేసి తెలవట్లేదు, నేనేం చేయలేదు, ఆ అశ్రుతులందరికీ ఇంకా ఏదో చేయాలి అని చెప్పేసి వాళ్ళందరికీ అంత అనుగ్రహం చేసి కూడా నేనేం చేయలేదని చెప్పేసి భావిస్తున్నాడే, అందుకే గొప్పవాడు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. ఈ విధంగా ఆశ్రితులందరికీ కూడా అనుగ్రహం చేసి నేనేదో చేయట్లేదు అంటే వాళ్ళకేదో నేను చేసేయలేదు, నా కొరకు నేను చేసుకున్నాను అని చెప్పేసి అంత ఉదారంగా ఉంటాడనమాట ఆ స్వామి. ఆ విధంగా ఉండేటి ఆ స్వామి అంత గొప్పవాడు అని చెప్పి తెలుపుతూ, సరే మనల్ని అందరినీ కూడా రక్షిస్తున్నాడే, మన యొక్క స్థాయికి తగినటువంటి విధంగా రక్షించడం కాదు, మన స్థాయికి తగినటువంటి విధంగా అంటే ఏదో చాలా తక్కువగా స్వామి అనుగ్రహిస్తాడు, ఆ విధంగా కాదు, తన స్థాయికి తన యొక్క గొప్పతనానికి తగినటువంటి విధంగా ఆశ్రితులందరినీ కూడా రక్షిస్తున్నాడు, ఆశ్రితులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు ఆ స్వామి. ఉలహిణిల్ తోత్తమాయ నిన్న సుడరే అంటే ఉలహిణిల్ తోత్తమాయ నిన్న సుడరే అంటే ఈ విధంగా ఆశ్రితుల ఎడల పక్షపాతం చూపించేటువంటి ఆ స్వామి. ఆశ్రితుడు వచ్చేస్తే ఆయన్ని ఒక్క నిమిషం కూడా ఆ ఆశ్రితుల్ని చేతులు వదిలేటువంటి ప్రసక్తే లేదు, వాళ్ళని రక్షించేటువంటి ఆ స్వామి అనమాట. ఆ దుర్యోధనులందరూ కూడా మొత్తుకుంటాడు, అంటే ఆ దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మొత్తుకుంటారు, నువ్వు పాండవులకి పక్షపాతి ఉన్నావు, అవునయ్యా నా యొక్క ఆశ్రితులకి నేను పక్షపాతమే అని చెప్పేసి తెలపడం అనమాట ఇక్కడ. అంటే கீழ்ச்சொன்ன ஆஷ்ரித பக்ஷபாதம் லோகத்திலே பிரசித்தமாம்படி இருக்கை, அதாவது శిశుపాలన్ దుర్యోధనాదిகளுக்கும் పాండవర్ పక్కల్ పక్షపాతం తోత్తవిరుక్కై. అంటే ఈ విధంగా ఆశ్రితులందరి ఎడల తాను పక్షపాతం చూపిస్తున్నాడు, అంటే విరోధులైనటువంటి ఆ దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళకి కూడా తెలిసే విధంగా ఆ విధంగా ఉన్నాడు స్వామి. అంటే ఆ దుర్యోధనుడు వచ్చి చెప్తున్నాడు, ఏమయ్యా నువ్వు వచ్చేసి ఆశ్రిత పక్షపాతం వహిస్తున్నావు, పాండవుల పట్ల పక్షపాతం చేస్తున్నావు, అంటే పాండవులకి నువ్వు సహకరిస్తున్నావు అనేటువంటి విషయం తెలుపుతాడు. రెండోది ఆ శిశుపాలుడు ఉన్నాడు కదా, నువ్వు వచ్చేసి అక్కడ ఉండేటువంటి ఆ గోపికల చేత దెబ్బతిన్నావు, వాళ్ళందరి చేత కట్టబడ్డావు, అంటే అవునయ్యా నే ఆ భక్త పరాధీనుణ్ణి అనేటువంటి విషయం అక్కడ ఆ శిశుపాలుడి నోట్లో నుంచి వ్యక్తమవుతుంది. ఆ విధంగా విరోధుల నోట్లో నుంచి కూడా స్వామి ఈ విధంగా ఆశ్రిత పక్షపాతుడు అనేటువంటి విషయం వస్తుందన్నమాట. ఆ విధంగా లోకల్లో ప్రసిద్ధి. అంటే ఆశ్రితుల ఎడల పక్షపాతం వహించడం అనేటువంటిది దోషం కాదు, అది గొప్ప విషయమే కదా. తనని ఆశ్రయించిన వాళ్ళని ఏ కాలంలో కూడా స్వామి వదిలిపెట్టడం లేదు అనేటువంటి విషయం ఇక్కడ గమనించదగినటువంటి విషయం అనమాట. மாத்தாரித்யாதி மாத்தாருனக்கு வழிதொலைந்தன் வாசற்கண் ஆத்தாது வந்து நடுவணியமா போலே ஒற்றியாம் வந்தோம் புகழ்ந்தேலோர் ఎంబావాయ్. అంటే మాతారునకు వలిదొలైందని వాసరికన్ మాత్రాది అంటే ఇక్కడ మాతారిత్యాది అంటే మాతారంటే శత్రువులు అనమాట. ఆ శత్రువులందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏ విధంగా అంటే తమ యొక్క బలాన్నంతా కోల్పోయి వలిదొలైందని వాసరికన్ అంటే ఆ శత్రువులందరూ కూడా ఆ స్వామి యొక్క సామర్థ్యానికి, స్వామి యొక్క బలానికి దానికంతా ఓడిపోయి వేరే గతి లేకుండా స్వామియే గతి అని చెప్పేసి ఏ విధంగా వచ్చి ఉన్నారో అదేవిధంగా మేము ఆ స్వామి యొక్క గుణములకి ఓడిపోయి నువ్వే గతి అని చెప్పేసి వచ్చి ఉన్నాము. అంటే శత్రుக்களானவர்கள் உன் மிடுக்கைக்கு தோத்து போக்கவிட இல்லாமையாலே உன் திருவடிகளிலே வந்து விழுமா போலே மாத்தார் தங்கள் வழிமாண்டு வந்து விழுமா போலே என்னுமாம். மாத்தார் என்ற சத்ருக்கள் நாராயணனாகையாலே சம்பந்தமெல்லாரோடு ஒத்திருக்க இவனுக்கு சத்ருக்கள் உண்டோ வெண்ணல் ஆஷ்ரித விரோதிகள் இவனுக்கும் சத்ருக்கள் இத்தால் அப்புக்கு தோத்த எதிர்கள் வருமா போலே உன் గుణங்களுக்கு తోత్తు వందోవెంగై. అంటే ఆ యొక్క శత్రువులందరూ కూడా ఉన్నారు కదా, ఏ విధంగా అంటే ఆయన యొక్క బాణాలకి ఓడిపోయి, ఆయన యొక్క బలానికి ఓడిపోయి, ఆయన యొక్క సామర్థ్యానికి ఓడిపోయి వేరే గతి అనేటువంటిదే లేకుండా స్వామి యొక్క శ్రీచరణములు వచ్చి ఆశ్రయించి ఉన్నారు. మరి మేము ఎలా ఉన్నామంటే వాళ్ళు బాణాలకు ఓడిపోయారు, బాణాలకి ఈ విధంగా ఓడిపోయి వచ్చారు, మేము వచ్చి నీ యొక్క గుణాలకి ఓడిపోయావయ్యా అని చెప్పేసి తెలపడం అనమాట. ఏ విధంగా అంటే ఆ కాకాసురుడు ఉంటాడు, ఆ కాకాసురుడు అమ్మవారి దగ్గర అపరాధం చేస్తాడు. చేసిన వెంటనే స్వామి బ్రహ్మాస్త్రాన్ని స్మరించి వదులుతాడనమాట. ఇలాగ శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రం వదిలిన వెంటనే ఆ కాకాసురుడు ఎవడో కాదు, ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి ఆ జయంతుడే కాకి రూపంలో ఉంటాడనమాట. వెంటనే ఇంద్రుడి దగ్గర సహాయానికి అని చెప్పి వెళ్తాడు. రాముడి యొక్క బ్రహ్మాస్త్రం వస్తుందంటే ఇంద్రుడికి మాత్రం భయం కాదా, అమ్మ నా వల్ల కాదు, ఇతనికి ఆశ్రయిస్తే నా తలబోతుంది అని చెప్పేసి ఇంద్రుడు చేతులు వదిలేస్తాడు. తర్వాత సచీదేవి ఇంద్రుడి యొక్క పత్ని, అంటే ఇతని యొక్క అమ్మ దగ్గరికి పోతాడు, అమ్మ కాపాడమ్మ అని చెప్పేసి.
జగన్మాత అయినటువంటి ఆ సీతాదేవి దగ్గరే నువ్వు ఈ విధంగా నడుచుకున్నావంటే ఇంకా నా దగ్గర నువ్వు ఏ విధంగా నడుచుకుంటావయ్యా, కాబట్టి నేను కూడా కాపాడను. ఆమె కూడా వదిలేస్తుంది, ఋషులందరూ వదిలేస్తారు, అందరూ వదిలేస్తారు. కనిపించిన ప్రతి ఇంటికి, అంటే తలుపు తెరిచి ఉండేటువంటి ప్రతి ఇంటి లోపల వెళ్ళి వస్తాడనమాట. అలాగా 3 లోకాలు తిరుగుతాడు. ఇంకా వేరే గతి లేదని చెప్పేసి ఆ బాణం వెనకాలే వస్తోంది. వెంటనే ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క శ్రీచరణముల మీదే వచ్చి పడతాడనమాట. అప్పుడు ఆయన కృప చేస్తాడు, కరుణ చేస్తాడు అని చెప్పేసి గమనిస్తున్నాం. ఆ విధంగా ఆ శత్రువులందరూ కూడా వేరే గతి లేకుండా నీ బాణాలకి ఓడిపోయి నీ శ్రీచరణములు ఎందు వచ్చి ఆశ్రయించున్నారు. మేమందరం నీ యొక్క గుణాలకి ఓడిపోయి నీ ఎందు వచ్చి ఆశ్రయించి ఉన్నాము. ఏమంటే గుణములు కూడా ఒకరిని ఓడిస్తుందా అంటే సత్యేన లోకాంజయతి అని చెప్పేసి తెలుపుతారనమాట. శ్రీరామచంద్రమూర్తి తాను సత్యవాద్ పరిపాలకుడై ఉన్నాడు కదా, ఆ సత్యంతోనే సమస్త లోకముల్ని కూడా జయించి తన యొక్క చేతుల్లో పెట్టుకొని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ శ్రీరామాయణంలో తెలుపుతారనమాట. ఆ విధంగా తన యొక్క గుణముతో సర్వలోకముల్ని కూడా స్వామి ఓడిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆ స్వామి యొక్క శీలాది గుణములకి సౌలభ్యాది గుణములందరి అన్నీ స్మరించేంత రీతిలోనే వీళ్ళందరూ కూడా మైమర్చిపోయి మేమందరూ ఓడిపోయాం, నీకే చెందినటువంటి వాళ్ళమని చెప్పేసి వచ్చి ఆశ్రయిస్తున్నారు కదా. ఆ విధంగా స్వామి ఉన్నారు, ఆ విధంగా నీ యొక్క గుణములకి మేము ఓడిపోయి వచ్చి ఉన్నాము అని చెప్పేసి తెలుపుతారనమాట. తెలుపుతూ పోక్షియామందం, మేము దేనికి వచ్చాము తెలుసా, నిన్ను మంగళాశాసనం చేయడానికి అని చెప్పేసి వచ్చాము. మా కొరకే మేమేం రాలేదు, నీకు అన్ని విధమైనటువంటి మంగళమణన్ని కలగాలి, నువ్వు ఎప్పుడూ చక్కగా బాగుండాలి అని చెప్పేసి నిన్ను ఆ విధంగా మంగళాశాసనం చేయడానికి అని చెప్పేసి పోత్రియామందం వచ్చున్నాము. ఏ విధంగా అంటే యామందం అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలా, భగవంతుడే మన దగ్గరికి రావాలా. అంటే భగవంతుడు వచ్చి స్వామి మనం సొత్తు అన్నప్పుడు సొత్తు దగ్గరికి స్వామే కదా రావాలి, మనల్ని స్వామే కదా వచ్చి రక్షించాలి. మనం నేరుగా ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉంది, అది నేరుగా యజమాని దగ్గరికి వెళ్ళిపోయి పలాడే వచ్చి ఆక్రమిస్తున్నాడు అని చెప్పేసి దానికి అదే వెళ్ళిపోతుందా? లేదు కదా, మనమే కదా దాని దగ్గరికి వెళ్ళి చూడాలి. అదేవిధంగా భగవంతుడి కదా మన దగ్గరికి రావాలి. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేది ఏమిటి అంటే పెరియాళ్వార్లు ఉన్నారు కదా, సాధారణంగా మిగతా ఆళ్వార్లందరూ కూడా తమని తాము చూసుకున్నారనమాట. ఈ విధంగా ఈ సంసారంలో ఉన్నానే, ఈ విధంగా కష్టపడుతున్నానే, దీంట్లో నుంచి నాకు విముక్తిని ప్రసాదించు అని స్వామిని ప్రార్థించారు. మరి పెరియాళ్వార్లు ఎలా ఉన్నారంటే తనను తాను చూసుకోలేదు, భగవంతుడిని చూశారు. ఆయన యొక్క గుణాలన్నీ చూసి స్వామి నేను ఎలా ఉన్నా కూడా పర్వాలేదు, నువ్వు బాగుండాలి స్వామి అని చెప్పేసి ఆ భగవంతుడికి మంగళాశాసనం చేశారు. అదేవిధంగా మన యొక్క స్వరూపాన్ని చూస్తే స్వామి ఎప్పుడు వచ్చి కటాక్షిస్తాడు అని చెప్పేసి వేచి ఉండాలి. ఏ విధంగా అంటే ఆ సీతా అమ్మవారు అశోకవనంలో ఏ విధంగా కాచుకొని ఉంది, శ్రీరామచంద్రమూర్తియే వచ్చి నన్ను కాపాడాలి, తనను తాను కాపాడుకోవడానికి బలం ఉంది. హనుమంతుడు వచ్చినప్పుడు అడుగుతాడు, అమ్మా నువ్వు రామ్మా నా భుజాల మీద ఎక్కువ నేను తీసుకొని వెళ్ళిపోతాను. లేదు శ్రీరామచంద్రమూర్తియే వచ్చి నన్ను కాపాడాలి అని చెప్పేసి అమ్మవారు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండడమే కదా మన యొక్క స్వరూపం కూడా. అంటే అది స్వరూపమే, అది మమ్మల్ని మేము చూసుకుంటే. కానీ ఇక్కడ ఏంటంటే ఆ యొక్క విరహతాపం చేత ఆ కృష్ణుడు ఇంకా లభించలేదే అని చెప్పేసి దాని చేత ఆశ చేత ఆ కృష్ణుడిని చూసేటప్పుడు, అంటే మన యొక్క స్వరూపాన్ని చూసేటప్పుడేమో ఇక్కడే ఉండాలి, కానీ ఆ భగవంతుడిని చూసేటప్పుడు ఎంత భోగ్యంగా ఉన్నాడు ఆ భగవంతుడు, ఆయన ఇంకా లభించలేదే ఆయన యొక్క గుణాలన్నింటినీ కూడా స్మరించేటప్పుడు పరుగున వెళ్ళి ఆ స్వామిని వెళ్ళి చేరాలి అని చెప్పేసి రావడం అనమాట. ఆ విధంగా ఆతృత చేత వచ్చాము, అంతేగాని మేము వచ్చేసి ఈ విధంగా స్వరూపాన్ని చూస్తూ లేము అని చెప్పేసి తెలపడం అనమాట. ஆற்றாமை இருந்த விடத்திருக்க ஒட்டாமையாலே வந்தோம் நசை முடிய ஒட்டாது ఆట్రామై ఇరుక్క ఒట్టాదిరే. అంటే 2 విషయాలు, ఆ భగవంతుడు ఇంకా లభించలేదే అని చెప్పేసి ఆ వ్యధ అనమాట, ఆ బాధ వచ్చేసి ఉండని ఎట్లా అంటే ఆ విరహతాపం అని చెప్పేసి ఒక్క చోట్లో అలాగ కూర్చోనియకుండా వెంటనే పరుగున వచ్చేటట్టు విధంగా చేస్తోంది. అంటే ఇప్పుడు ఆ భగవంతుడు ఇంకా లభించకపోతే ప్రాణమే పోవాలి. కానీ ఇది ఎలా ఉంది అంటే భగవంతుడేమో లభించలేదు, కానీ లభిస్తాడని మాత్రం ఆశ ఉంది. ఆశ ఉండడం చేత ఇప్పుడు కాకపోతే ఇంకొంతసేపు కృష్ణుడు లభించేస్తాడు, ఇప్పుడు కాకపోతే ఇంకొంతసేపు ఆ భగవంతుడి యొక్క అనుభవం మనకి లభిస్తుంది అని చెప్పేసి ఇంకా కూడా కాచుకొని ఉండేటువంటి విధంగా ఆశ చేస్తోంది.
మరి ఆ విరహం ఇంకా లభించలేదేటువంటి దుఃఖం ఏమో అదేమో వెంటనే కూడా ప్రాణం పోయేటట్టు విధంగా ఉంది. ఆ విధంగా అలా ప్రాణము పోకుండా అలా ఇంకా లభించలేకుండా ఆ విధంగా కొట్టుబిట్టాడుతున్నాం మేము అని చెప్పి తెలపడం అనమాట. తెలుపుతూ யாமந்தோம் சத்ருக்கள் துருபிமானத்தாலே நடமேயம் எண்ணிருக்கும் அப்போலே ஸ்வரூப ஞானத்திலே தத்தசிய சதிருஷம் எண்ணிருக்கிற நாங்கள் ஆத்தாமை இருக்கப்பட்டாமையாலே வந்தோம் புகழ்ந்து எங்களை తోర్పిత గుణங்களை சொல்லி అని చెప్పేసి ఈ విధంగా ఆ శత్రువులు ఏ విధంగా అయితే తెలుపుతారనమాట. నన్ను ఆ రావణాసురుడు తెలుపుతాడు, నన్ను 2 ముక్కలుగా చేసినా కూడా నే యొక్క స్వామి యొక్క శ్రీచరణముల ముందు పడను, తలని వెనక్కి పెట్టుకొని కాలు ఆ వైపుకు చాపుకొని ఆ విధంగా పడతాను, ఆ విధంగా అంతా తెలుపుతాడనమాట ఆ రావణాసురుడు. ఆ విధంగా శత్రువులేమో స్వామి దగ్గరికి రానంటున్నారు. మన యొక్క స్వరూపం చూసినా కూడా మనం వేచి చూసి స్వామి వచ్చి అనుగ్రహించాలి అని చెప్పి ఉండాలి. ఆ విధంగా అంతా కాకుండా ఆ విరహతాపం చేత ఆ కృష్ణుడు ఇంకా లభించలేదే అని చెప్పేసి ఆ కృష్ణుడు ఎప్పుడు లభిస్తాడని చెప్పి ఆ ఆతృత చేత పరుగును వచ్చేసాము అనేటువంటి విషయాన్ని తెలుపుతూ పుగழ்ంది అంటే ఈ విధంగా ఆ భగవంతుడి యొక్క గుణాన్నంతా కీర్తిస్తూ ఈ విధంగా మమ్మల్ని స్వాధీనపరుచుకున్న నీ యొక్క కళ్యాణ గుణములనంతా అనుసంధిస్తూ నిన్ను లేపటికై మేము ఇలా వచ్చి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారనమాట. ఈ విధంగా ఈ యొక్క పాసురార్థాన్ని ఇక్కడితో పూర్తి చేస్తున్నాము. రేపటి యొక్క అద్భుతమైనటువంటి పాసురం అంగన్మాణ్యాల తెరసర్ అభిమాన మంగమాయ వంద నేను పళ్ళికట్టిల్ కీడే అనేటువంటి ఎంతో అద్భుతమైనటువంటి పాసురం అనమాట. ఆ భగవంతుడి యొక్క కటాక్ష ఎటువంటిది అని చెప్పేసి తెలిపేటువంటి పాసురం అనమాట. దాని యొక్క విశేషార్థాలన్నింటినీ కూడా రేపటి ఉపన్యాసంలో మనం అందరం కూడా అనుభవిద్దాం. సోత్తిట్టమాలిగా వంధగంధబంధుర జిష్ణవే విష్ణుజిత్తదనోజాయే గోదాయే నిత్యమంగళం మాదృశా కించడ ప్రాణబద్ధకంకణవాణయే విష్ణుజిత్తదనోజాయే గోదాయే నిత్యమంగళం శ్రీమత్యే విష్ణుజిత్తార్యమణోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రీమదే రంజజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్ నిత్యమంగళం. ஆண்டாள் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். यतिराज 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 जय हो, यतिराज यतिराज रामानुज जय हो.